మనం ఇన్వెస్టింగ్ చేసేది ఏదైతే ఉంటుందో అది లాంగ్ టర్మ్. అంటే అది సంవత్సరం పట్టవచ్చు, 5 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు. మనం తీసుకునే ఒక ప్లాన్ బట్టి మనం చేసుకునే క్యాలిక్యులేషన్ తోటి చేయాల్సింది ఇన్వెస్టింగ్ సార్. కానీ ఇక్కడ ట్రేడింగ్ ఎలా ఉండదు సార్. ఇందులో ఎంత త్వరగా వెళ్తామో అంత త్వరగా బయటకు కూడా రావాలి. దీనిలో లాంగ్ టర్మ్ చేసామనుకోండి, అది మార్కెట్ ఎలా ఉండొచ్చు, పైకి వెళ్ళేంత వరకు బాగుంటుంది, కానీ పైకి వెళ్ళిన తర్వాత అమాంతం కిందకు కూడా రావచ్చు. కాబట్టి ట్రేడింగ్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్లో చేస్తాం, ఇన్వెస్టింగ్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో చేస్తాం. మన పీవీసీ మెటాలో స్టేట్ ఫండింగ్ అని టోకెన్ ఫార్మింగ్ మనం లాంగ్ టర్మ్ కాబట్టి 2 years కాబట్టి లాంగ్ టర్మ్ అది ఇన్వెస్టింగ్, ఇది ట్రేడింగ్. అయితే ఇంకొక పాయింట్ చూసుకుంటే సార్, ఎప్పుడు కూడా ట్రేడ్లో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి సార్, బై కూడా సెల్ అయినా కూడా ఎప్పుడు కూడా బై అండ్ సెల్ ఎప్పుడు చేయాలంటే కరెక్ట్గా సార్, కరెక్ట్గా మన ప్రాఫిట్స్ ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడు మాత్రమే చేయాలి. యాజ్ పర్ ప్రాఫిట్స్ అంటాం సార్, బై అండ్ సెల్ యాజ్ పర్ ప్రాఫిట్స్. మనం ఏం చెప్పుకుంటున్నాం సార్, ఎప్పుడైతే తక్కువ ఉందో అప్పుడు పర్చేస్ చేసుకున్నాం, అప్పుడు బై చేస్తాం. ఎప్పుడైతే ఒక 5% 10% పెరిగిన తర్వాత సెల్ చేసుకుంటాం. ఈ టైం పీరియడ్లో మార్కెట్ ఎటన్నా తిరగచ్చు సార్, అక్కడ నుండి కిందకు కూడా రావచ్చు, మళ్ళీ మనం మళ్ళీ కొనలేనంత రేంజ్ కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా బై కానీ సెల్ కానివ్వండి, మన ప్రాఫిట్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకొని మనం దాన్ని ట్రేడ్ అనేది ఎగ్జిట్ కొట్టాలి. కాబట్టి దాని గురించి ప్రాఫిట్ వస్తేనే మనం ట్రేడ్ చేయాలి సార్. ఇప్పుడు లాసుల్లో ఉన్నప్పుడు, హై పాయింట్స్లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయొద్దు, వాటి వల్ల లాసెస్ ఫేస్ చేస్తాం మనం. ప్లస్ మనం ఇక్కడ చూసుకుంటే సార్, ఇన్వెస్టింగ్లో అలా ఉండదు సార్. ఇన్వెస్టింగ్లో కొంచెం చేంజ్ ఉంటుంది. ఏంటంటే ఏదో మనం ట్రేడ్ చేసామంటే ఇది షార్ట్ టర్మ్ చేస్తున్నాం, మనం బై అండ్ సెల్ ఎప్పుడు ప్రాఫిట్స్ వచ్చేలాగా చూసుకొని దాన్ని బై అండ్ సెల్ చేస్తాం. కానీ ఇన్వెస్టింగ్ అలా ఉండదు సార్. ఇన్వెస్టింగ్లో మనం ఏం చేస్తామంటే మెయిన్గా వెయిట్ చేస్తాం, వెయిట్ ఫర్ ద ప్రైస్. అంటే ఇన్వెస్టింగ్ ఎప్పుడు కూడా మనం చూసాం, 2022లో ఆగస్టులో వచ్చింది, ఎక్కడో $1తో మొదలైంది, $13కి వెళ్ళింది. ఇది ప్రతిరోజు మాట్లాడుకునే మాటలే. మనం ఏం చేసేసాం, లాంగ్ టర్మ్లో ప్రైస్ కోసం వెయిట్ చేసాం. ఇవాళ ప్రతి ఒక్కరి ఆలోచన కూడా అదే, రేట్ ఎప్పుడు పెరుగుతుంది. ఎందుకు సార్, అందరు ఇన్వెస్ట్ చేశారు, లాంగ్ టర్మ్లో వెయిట్ చేస్తున్నారు, అందరు ప్రైస్ పెరుగుతుందని ఒక ఆతృతతోటి వెయిట్ చేస్తున్నారు అందరు కూడా. ఇన్వెస్టింగ్ అంటేనే అది సార్. ఏంటంటే ఇన్వెస్టింగ్ ఎప్పుడు కూడా ఎంత లాంగ్ టర్మ్ ఉంటే అంత మనీ అనేది కంపౌండింగ్ జరుగుతుంది. కంపౌండింగ్ అంటే మీకు ఐడియానే ఉండొచ్చు సార్. అది కంపౌండింగ్ తోటి మన ఇన్వెస్ట్మెంట్ అనేది డబల్ అవుతుంది. ఏదైతే మనం ఫార్మింగ్లో ఇవాళ చేస్తున్నాం, దాన్ని రొటేషనల్గా అంటే ఒక $1,000 తోటి రొటేషనల్గా $2,000 ఫార్మింగ్ చేస్తున్నాం, $3,000 అవుతుంది. మనం పెట్టిన పెట్టుబడి ఎంత, $1,000. కానీ దాన్ని 2 రెట్లు 3 రెట్లు ఎలా చేస్తున్నాం, దాన్ని కంపౌండ్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది లెంత్ పెరుగుతుంది. అది 800 days అవుతుంది. 800 days కాస్త మళ్ళీ డేస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్లస్ దాంట్లో ఉన్న క్రైటీరియా సెక్షన్ ప్రకారం ఆ డేస్ అనేది మనం తగ్గించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అది సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం, దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇన్వెస్టింగ్లో ఎప్పుడు కూడా ప్రైస్ పెరిగేంత వరకు వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చేసే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అదే సార్, ప్రైస్ కోసం వెయిట్ చేస్తున్నాం మనం. అలాగే చూసుకుంటే సార్, ట్రేడ్లో ఎప్పుడు కూడా సార్ హై రిస్క్ ఉంటుంది సార్. ఈ ట్రేడ్ అనేది ఎప్పుడు కూడా సార్ కరెక్ట్ ఐడియా లేకుండా, ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా, ఎవరో చెప్పారు అది పెరుగుతుందంట అని చెప్పి పెట్టేయకూడదు సార్. ఎప్పుడు కూడా మన క్రిప్టోలో ఒక వర్డ్ ఉంటుంది సార్, దాన్ని ఏమంటారంటే DYOR అంటారు. అంటే డూ యువర్ ఓన్ రీసెర్చ్. అంటే మీ అంతగా మీరు తెలుసుకోవాలి, అసలు ఆ కాయిన్ ఏంటిది, ఆ ప్రాజెక్ట్ ఏంటిది, దాని పని ఏంటిది, దాని వాల్యుయేషన్ ఎంత, దాని రేట్ ఎంతవరకు వెళ్ళి దాన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఇంతవరకు ఎంత కిందకి వెళ్ళింది. ఈ పాయింట్స్ అన్ని మనం చెక్ చేసుకోవాలి సార్. ఇది చెక్ చేసుకోకుండా మనం ట్రేడ్ అనేది కన్సిడర్ చేసుకొని మనం వెళ్ళామా, మన మనీ విత్ ఇన్ సెకండ్స్లో, మినిట్స్లో కాదు కదా సార్, విత్ ఇన్ సెకండ్స్లో అనేది మాయమైపోయింది. ఆ ట్రేడ్ అనేది అంత హెవీ రిస్క్ ఉంటుంది. దాన్ని ఎలా అంటే ఒక ప్రాపర్ క్యాలిక్యులేషన్ తోటి, ఒక ప్రాపర్ గైడెన్స్ తోటి ఎప్పుడు కూడా సార్
మార్కెట్లో జరిగే చేంజెస్ బట్టి చూసుకుంటా ఉండాలి. బిట్ కాయిన్ ఉంది సార్, బిట్ కాయిన్ మనం చూస్తున్నాం ఇవాళ రోజు 70,000లో ఉంది. మొన్నటి వరకు 68, 66 వరకు కూడా పడింది. కానీ విత్ ఇన్ 3 daysలో 2 daysలో ఒక 3 lakhs 4 lakhs అనేది ట్రేడ్ అవుతుంది. ఎవరైతే 70,000 తీసుకొని ఉండుంటారో 1 week ముందు, వాళ్ళు 3 daysలో వాళ్ళ అమౌంట్లో నుండి చూడండి 5 lakhs 6 lakhs కోల్పోయారు. ఎందుకు సార్? ఎందుకంటే వాళ్ళు టాప్లో తీసుకున్నారు. అక్కడ నుండి సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ బీట్ కాకపోతే ఇలా అంటారు సార్. దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను మీకు. సార్ చిన్నగా గీస్తున్నా, కొంచెం చూడండి. ఎలా అయితే చూడండి సార్, ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఈ రెండు గీతల మధ్యలో కొట్టుకుంటుందో, ఎప్పుడైతే మనం ఈ పాయింట్లో వేస్తామో, ఎప్పుడైతే ఈ పాయింట్లో అనేది మనం ట్రేడ్ చేస్తామో, ఇక్కడ నుండి అమాంతంగా పడిపోయింది రేట్, ఇలా పడిపోయింది. ఈ రేట్ అనేది పడిపోయింది ఎందుకు సార్? వాళ్ళు ఎక్కడ వేశారు? టాప్ లో ఉన్నప్పుడు వేశారు. దాని ఎఫెక్ట్ ఏమైంది? మన ఫండ్స్ అనేది కోల్పోయాం. ఎందుకు చెప్తున్నా సార్, ట్రేడింగ్ లో హై రిస్క్ ఉంటుంది. మనం క్యాలిక్యులేషన్ చేసుకోకుండా వేసామనుకోండి, మన ఫండ్స్ అనేది నెగిటివ్స్ లోకి వెళ్తుంటుంది. ప్రాఫిట్స్ తర్వాత సంగతి సార్, నెగిటివ్స్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని రికవర్ చేయాలంటే చాలా టైం వరకు వెయిట్ చేయాలి. మనం ట్రేడింగ్ లో ఉన్న మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ అదే. కోల్పోయినా దాన్ని వెనక్కి తెచ్చుకోగలమని ఒక కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు ట్రేడ్ చేయాలి. లేదు ఒకసారి ఇది అయిపోయింది, నేను ఇది ఇంకా లెగవదు, నా వల్ల కాదు, అంత ఓపిక లేదన్నప్పుడు ట్రేడ్ దాన్ని ముట్టుకోదు సార్. ఎందుకంటే ట్రేడింగ్ లో హెవీ రిస్క్ ఉంటుంది. అది రికవర్ చేసుకోవాలంటే మీకు ఒక రోజు పట్టొచ్చు, నెల పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. మీరు చూసుకుంటే సార్ 2020లో బిట్ కాయిన్ ప్రైస్ వచ్చేసి ఆ రోజుల్లో 50,000 వరకు వెళ్ళింది. 50,000 55,000 వరకు వెళ్ళింది. కానీ చూసుకుంటే 2020 ఎండింగ్ కల్లా పడింది. ఒక్కసారి పడడం స్టార్ట్ అయితే 24,000 28,000 వరకు. ఎప్పుడు 2023 నుండి 23లో 24లో ఈ రేట్లో 2023 వరకు కూడా ఉంది. 2023 వరకు కూడా 50,000లో కొన్న వాళ్ళు ఈ రేట్కి వచ్చేసారు. 23,000, 24,000, 26,000, 28,000 ఈ రేంజ్ మధ్యలోకి వచ్చేసారు. ఎందుకు సార్? వాళ్ళు హెవీ ఏంటంటే హై పాయింట్ లో ఉన్నప్పుడు వేశారు. ఆ ట్రేడ్ అనేది చేసుకున్న వాళ్ళు అప్ అండ్ డౌన్ చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఉంది. ఎవరైతే హోల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఒక్కసారి లాస్ స్టార్ట్ అవడం అయితే వాళ్ళు 24,000-26,000 వరకు పడిపోయారు. తీయని వాళ్ళు, ఎవరైతే ట్రేడ్ ఎగ్జిట్ కొట్టని వాళ్ళు ఉన్నారో, బిట్ కాయిన్స్ హోల్డ్ చేసే వాళ్ళు 23, 24, 26,000 లో ఆగిపోయారు. మళ్ళీ చూడండి 2020లో ఆగింది. ఆఫ్టర్ 2 years తర్వాత ఇవాళ రోజు ఆ రిజల్ట్ చూస్తే 70,000. ఇవాళ రోజు దాని రిజల్ట్ 70,000కి వచ్చింది సార్. అంటే ఆల్మోస్ట్ 2.5 years వెయిట్ చేయాలి. అంటే అది నాట్ ఈజీ థింగ్ సార్. ఎందుకంటే మనం పెట్టిన ఏదైతే క్యాపిటల్ ఉందో చూసారా, దాన్ని రికవర్ చేసుకోవడానికి 2 సంవత్సరాలు పడుతుంది. అంటే మనం అదే పెట్టుబడి వేరే దాంట్లో పెట్టుంటే చాలా రిజల్ట్ వచ్చేది ఇంకా. కాబట్టి ట్రేడ్ ఎప్పుడు కూడా చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేసుకోవాలి సార్, చాలా గైడెన్స్ ఉండాలి దానికి. మీరు ఏదైతే చెప్తున్నానో ఈ రెసిస్టెన్స్ లో ఇవన్నీ ఫాలో అవ్వాలి మనం. ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. స్టాప్ లాస్ లో ఫాలో అవ్వాలి, రెసిస్టెన్స్ లో ఫాలో అవ్వాలి. ఆ మధ్యలో సైడ్ వేస్ లో వెళ్తుంటది మార్కెట్, అది చూసుకుంటా ఉండాలి. అప్ ట్రెండ్ లో ఉందా, డౌన్ ట్రెండ్ లో ఉందా, ఇవన్నీ కూడా ట్రేడింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్. దాని గురించి మళ్ళీ మనం ఒక మంచి సెషన్ పెట్టుకుందాం దాని గురించి. ప్రస్తుతం అయితే ఒక ఐడియా వరకు మనకు కావాలి కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్పాను. చూడండి సార్, ట్రేడింగ్ లో అంత రిస్క్స్ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి సార్. ఎప్పుడు మార్కెట్ ఎక్కడ నుండి ఎక్కడికి చేంజ్ చేద్దాం మనం చెప్పలేం. కాబట్టి అందరు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అయితే మరి ఇన్వెస్టింగ్ వచ్చేసరికి లో రిస్క్ అంటే దీనిలో రిస్క్ లేదని కాదు సార్. దీనిలో కూడా
ఓకే ఓకే సార్, సార్కి కాల్ వచ్చినట్టున్నది, కొంచెం వెయిట్ చేద్దాం. సార్ సారీ సార్, చిన్న డిస్టర్బెన్స్, ఒక కాల్ వచ్చి. ఓకే సార్, సార్ కంటిన్యూ ఓకే, క్లియర్ ఉందా సార్? క్లియర్ క్లియర్ ఉందా క్లియర్ సార్? క్లియర్ ఉంది సార్, ఎస్ క్లియర్ సార్, ఉంది. ఎస్ సార్, సారీ, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. నో అయితే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. సార్, అయితే ఇన్వెస్టింగ్ అనే దాంట్లో లో రిస్క్ అని అంటున్నాం సార్. లో రిస్క్ అంటే రిస్క్ లేదని కాదు సార్, రిస్క్ ఉంది. ఇక్కడ ఏది చేసినా రిస్క్ ఉంది సార్. డబ్బులు సంపాదించే అనే దాంట్లోనే రిస్క్ ఉండదు. రిస్క్ లేనిదే ఎక్కడ ఏది లేదు సార్. అది ఆ రిస్క్ అనేది ఏంటంటే సార్, మనం పెట్టేది డబ్బు కాదు సార్. ఎక్కడ కూడా మీరు చూడండి, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అయినా, మీరు పెట్టే ట్రేడింగ్ అన్నా కూడా ఎప్పుడు కూడా డబ్బులో కొలవకండి. నా ఐడియా ప్రకారం ఎప్పుడు కూడా మీరు టైంలో కొలవండి. టైం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే ఏ టైంలో ఏ పెట్టుబడి పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం పెట్టే టైం కరెక్ట్ లేనప్పుడు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఆ, మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి టైం అనేది చాలా ఇంపార్టెంట్. నేను డబ్బుల గురించి చెప్పట్లేదు సార్. ఎందుకంటే ఇన్వెస్ట్ అనేది మనం చూసుకుంటే సార్, ఎక్కడి నుండి ఎక్కడికన్నా సంపాదించుకోవచ్చు. 1000 రూపాయలని 10,000 చేయవచ్చు, 1,00,000 రూపాయలని ఒక 2-3 లక్షలు ఎక్కడన్నా చేసుకోవచ్చు. కానీ సార్, ఎప్పుడు కూడా డబ్బు ఎలా ఫార్మ్ అవుతుంది సార్? డేస్ పట్టిద్ది, ఇయర్స్ పట్టిద్ది, మంత్స్ పడుతుంది, చాలా రోజులు పడుతుంది. అలాగా ఒక ఎల్ఐసి పాలసీ తీసుకున్నాం అనుకోండి, 10 సంవత్సరాలు కడతాం ప్రీమియం. కానీ అది మన చేతికి వచ్చేసరికి 15 ఇయర్స్ పడుతుంది. అంటే ఒక 15 ఇయర్స్, ఇక్కడ ఒక 15 ఇయర్స్ తీసుకునే బిజినెస్ సార్. మనం కట్టే ఒక 10 లక్షల పాలసీ అయితే 10 లక్షల పాలసీకి 20 లక్షలు ఇస్తారు. ఇయర్స్ సార్, 10 ఇయర్స్ సార్. నేను చెప్పింది కరెక్టేనా సార్? ఎల్ఐసి 10 ఇయర్స్ కడితే మనకి 15th ఇయర్ కి మనకి అమౌంట్ ఇస్తారు. అది కరెక్టేనా సార్? ఆ పాయింట్ కరెక్టే సార్. కరెక్ట్. ఎస్ సార్, అది నాకు కొంచెం ఐడియా లేదు, అందుకని అడుగుతున్నా. అయితే చూడండి సార్, 15 ఇయర్స్ అంటే సార్, మీరు 10 సంవత్సరాలు కష్టపడి 10 లక్షలు కడతారు సార్. మీకు వచ్చే అవుట్పుట్ 20 ల్యాక్స్. మీరు కట్టిన టైం 10 సంవత్సరాలు, మీకు రికవరీ టైము 15 ఇయర్స్. కానీ మీరు కట్టిన దానికి విలువ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాల్లో వాళ్ళు డబల్ చేసి ఇస్తున్నారు. అంటే దాన్ని దేంతో చేస్తున్నారు సార్? ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు మీ దగ్గర మీరు కట్టిన ప్రతి డబ్బులు కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ ని తీసుకెళ్లి మార్కెట్ లో పెట్టి, దాన్ని స్టాక్ మార్కెట్ లోనో ఇంకొక విధంగా ఇన్వెస్ట్మెంట్ లో, ల్యాండ్ లోనో, రియల్ ఎస్టేట్ లోనో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులన్నీ సంపాదించి మనకి 15 ఇయర్స్ తర్వాత ఇస్తారు సార్. ఎంత ఇస్తారు? 20 ల్యాక్స్ ఇస్తారు. ఆ 20 ల్యాక్స్ అనేది ఈ 15 ఇయర్స్ కి మనం చూసుకుంటే సార్, ఈ 10 ల్యాక్స్ కి ఆ 10 ఇయర్స్ కి 15 ఇయర్స్ కి మొత్తం ఓవరాల్ గా ప్రాబబిలిటీ చూసుకుంటే, దీని విలువ ఈ 20 ల్యాక్స్ అనే దాని విలువ వచ్చి తిప్పితే మనకి ఒక 15 ల్యాక్స్ అవుతుంది సార్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్, మార్కెట్ లో వాల్యూ ఉండదు. మనీ అనేది అంతే ఉంటుంది, కానీ దాని వాల్యూ ఉండదు, మనం మాట్లాడుకుంటుంది. కాబట్టి దాని విలువ అనేది పడిపోవడంతో మీకు 20 ల్యాక్స్ ఇచ్చినా దాని విలువ వచ్చేసి 15 ల్యాక్స్ ఆ రోజుల్లో. కాబట్టి ఎంత చూసుకున్నా మనం టైంలోనే కొలవాలి సార్. ఏది చేసినా మనం టైంలోనే కొలవాలి. డబ్బు రూపంలో అది తర్వాత సంగతి, సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా, ట్రేడ్ చేసినా టైం బాగుండి కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, కరెక్ట్ టైంలోనే ట్రేడ్ చేయాలి. అలా మిస్ చేసుకున్నామా, ఏదైతే హై రేంజ్లో ఇప్పుడు బిట్ కాయిన్ సార్, ఇవాళ రోజు 70,000 ఎవరైనా బిట్ కాయిన్ కొంటారా సార్? మీ దగ్గరే ఉన్నాయి అనుకోండి, రేపే మనకి పీవీసీ మెటల్లో ప్రాఫిట్ వచ్చింది, రేపే వచ్చింది, మనం ఏం చేస్తాం సార్? బిట్ కాయిన్ కొంటారా సార్ ఎవరన్నా? 70,000లో కొనే వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి సార్. ఎందుకు సార్ కొనమని? ఎందుకు? అది 60,000కి వచ్చినప్పుడు, 64,000కి వచ్చినప్పుడు తీసుకుంటాం. ఎందుకంటే ఒక 5 లక్షలు 10 లక్షలు కలిసి వచ్చిందని వెయిట్ చేస్తాం. మార్కెట్ డౌన్ వచ్చిందని తెలుసు మనకి, కానీ ఎప్పుడు అప్ వెళ్ళిద్దని కూడా మనం గ్రహించలేము. ఎందుకంటే అదొక ప్రిడిక్షన్ అంతే సార్. అవ్వచ్చు, కాకపోవచ్చు, రెండు ఆలోచించాలి. కాబట్టి మనకి దీంట్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. చూసుకోండి సార్, టైం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనం దాంట్లో లో రిస్క్ అని అంటున్నాం. లో రిస్క్ లో
మనం చూసుకుంటే సార్ పీవీసీ మెటాల్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఈ ట్రేడ్ లో లాగా 5 నిమిషాలు 10 నిమిషాలు ఆవిరైపోదు. ఇక్కడ లాంగ్ టర్మ్ గా అలాగే హోల్డ్ అయి ఉంటది. దాని చేసే బెనిఫిట్ దానిలో ఫిక్స్ ఉంటది. అది దాని ప్రకారమే పర్టికులర్ టైం పీరియడ్ వరకు అది ఇచ్చుకుంటానే వచ్చింది సార్ 2 years నుండి. అది ఎంతవరకు చేయాలో అంతవరకు ఇచ్చుకుంటానే వచ్చింది. ఎక్కడ కూడా మిస్ చేయలేదు, స్కిప్ కొట్టలేదు. దాని వరకు దాన్ని చేసుకుంటానే వచ్చింది. ఇక్కడ రిస్క్ లేదు, ఎందుకంటే మనం భయపడాల్సి అవసరం లేదు. వదిలేసినా ఒక నెల రోజులు కాదు 2 నెలలు వదిలేసినా టైం వచ్చినప్పుడు రీడింగ్ కొట్టుకోవాలి, అంతే మనం చేసే పని. కానీ ట్రేడింగ్ లో అలా ఉండదు. ఎంత కరెక్ట్ ప్లేస్ లో బై చేస్తున్నామో అంత కరెక్ట్ ప్లేస్ లో కూడా సెల్ చేయాలి. మార్కెట్ లోకి ఎప్పుడు వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు సార్, ఎప్పుడు బయట పడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు కూడా ట్రేడ్ చేసేటప్పుడు మనకన్నా తెలివైన వాళ్ళు ఉంటారు సార్. మనం చేసేది 10,000, 50,000, ₹1,00,000 ట్రేడ్ చేస్తే కోట్లలో చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత బెనిఫిట్ తీసుకుంటారంటే మనలాంటి వాళ్ళు 10 మంది అమౌంట్ ఒక్క సింగిల్ పర్సన్ వచ్చి లాక్కొని వెళ్ళిపోతాడు. కాబట్టి ట్రేడింగ్ లో ఎప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. మనం ఒక ట్రేడింగ్ అనేది ఎలాంటంటే సార్, మనకంటే హైలీ ఎడ్యుకేటెడ్, మనకంటే హైలీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర నుండి మనం డబ్బులు లాక్కుంటున్నాం. ట్రేడ్ అంటే ఏం లేదు సార్, ప్రాఫిట్ ఒకరిది వస్తుంది, లాస్ ఒకరిది వచ్చింది. మనం ప్రాఫిట్ వచ్చే వాళ్ళ దాంట్లో ఉండాలి, ఈ లాస్ వచ్చే దాంట్లో మనకు వద్దు. కాబట్టి ఈ ప్రాఫిట్ రావాలంటే ప్రతి ఒక్కరు ప్రాఫిట్కే చూస్తుంటారు. కానీ మనకన్నా 10 years, 15 years, 20 years, 30 years ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళతోటి మనం కంపీట్ చేస్తున్నామంటే చాలా స్మార్ట్ ఉండాలి సార్. మనం అంత ఆషామాషి కాదు సార్. మనం $5, $10 చేస్తాం కానివ్వండి, లాస్ ఒకటేసారి వచ్చింది, $20-30 వచ్చింది. అప్పుడు మళ్ళీ దాన్ని రికవర్ చేయాలంటే మనకి కొన్ని 30-40 ట్రేడ్లు చేసుకోవాలి. మనం వేసే అమౌంట్ బట్టి చెప్తున్నా సార్, 30-40 ట్రేడ్లు చేసుకొని మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుని ఆ లాస్ని రికవర్ చేసుకొని ఇంత తతంగం ఉంటుంది మళ్ళీ. కాబట్టి ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉండాలి సార్. అయితే సార్ ఎప్పుడు కూడా సార్ మీరు చూసుకుంటే సార్, ఎప్పుడైతే ప్రైస్ అనేది ఇది రబ్ చేస్తుంది సార్. ఇది అందరూ క్లియర్గా అర్థమైంది కదా సార్? ఓన్లీ 3 పాయింట్స్ మెయిన్ స్టెప్స్ చెప్పాను సార్. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అందరికి. ఏదైనా డౌట్ ఉంటే ఒక పేపర్ మీద రాసుకోండి సార్. వీడియో ఎండింగ్ లో మనము మీటింగ్ ఎండింగ్ లో మాట్లాడుతున్నాం. సార్ వాయిస్ అయితే క్లియర్గా ఉంది కదా సార్? కొంచెం వాయిస్ నా దగ్గర రీసౌండ్ వస్తుంది. క్లియర్ సార్, క్లియర్. ఎస్ సార్. అయితే ఎప్పుడు కూడా సార్ మనం చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రైస్ ఎక్కువ ఉన్నది, మీకు చెప్తున్నా సార్ ఇందాక, ప్రైస్ ఎక్కువ ఉన్నది మనం తీసుకొని ఉంటే ప్రాఫిట్స్ అంతా లో వస్తాయి సార్. అర్థమైందా సార్? ప్రైస్ అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే ప్రాఫిట్స్ అనేది అంత తక్కువ వస్తాయి. అంటే చూడండి, $10 ఉన్నది తీసుకొని ఉంటే అది 15 అవ్వడానికో 12 అవ్వడానికో 13 అవ్వడానికో చాలా టైం బట్టి కొన్ని మంత్స్ పడతాయి. అప్పుడు మన ప్రాఫిట్స్ అనేది చాలా తక్కువ వస్తాయి. కానీ ఒక కరెక్ట్ దానికి ఒక కెపాసిటీ ఉంది. ఏదైతే మనం పెడుతున్నామో ప్రాజెక్ట్ మనం ఒక ఐడియా ఉండి ఇది సక్సెస్ అవుతుంది అని మనం అనుకున్నాము, ఆ రేట్ కూడా మనం కంపేర్ చేసుకోవాలి సార్. నిన్న మీకు చెప్పాను షీబా గురించి, పీవీసీ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే 0.000123 అనుకోండి, 0.70 అనుకోండి, దీనికి వాల్యూ ఉంది సార్. ఇది కూడా వాల్యూ, దీంట్లో కూడా ట్రేడ్ చేస్తుంది, దాంట్లో కూడా డబ్బులు వస్తాయి. కానీ రిస్క్ ఎక్కువ, టైం ఎక్కువ పడుతుంది, దీంట్లో ఫాల్ కూడా అంత ఫాస్ట్గా అవుతుంది. కానీ మనది అలా ఉండదు సార్. మనది పెరుగుతుంటే దీని విలువ చూడండి సార్, 4 సున్నాలు ఉన్నాయి, కానీ మనకి 0 అనేది లేదు, జస్ట్ ఒక పాయింటే అడ్డం. రేపు మళ్ళీ మనకు పెరిగింది అనుకోండి 1కి వస్తాం, తర్వాత 2, 3, 4 అంటే మల్టిపుల్ చాలా ఈజీగా అవుతుంది మనది. కానీ ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇక్కడ 1 రావాలంటేనే అది అసలు పాసిబుల్లా కాదా అని చెప్పలేను సార్. షీబా ఇన్యూ 1 అవుతుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ షీబా ఇన్యూలో మార్కెట్లో చాలా ఫండ్స్ ఉంది.
చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. దీని గురించి హైప్ తీసుకొచ్చి దాన్ని కొనిపించి జనాలందరి దగ్గర పెట్టించిన తర్వాత ఏం చేసుకున్నారు, వాళ్ళ ప్రాఫిట్ తీసుకొని పక్కకి వెళ్ళిపోయారు. ఇవాళ రోజు షిబా ఎన్యూలో ఉన్న ప్రాఫిట్స్ కేవలం 30% ఉంది సార్. 70% పీపుల్ బయటకు వెళ్ళిపోయారు, సెల్ చేసేసారు, బయటకు వెళ్ళిపోయారు. మీరు చూసుకుంటే తెలుస్తుంది సార్, ప్రీవియస్ రేటు ఈ రేట్ చూసుకుంటే 30% ఉంది మార్కెట్లో. 70% మంది అమ్మేసుకొని బయటకు వెళ్ళిపోయారు ఆ లాభాలన్నీ. ఏంటంటే ఎందుకు సార్, అది తక్కువ ఉన్నప్పుడు కొన్నారు, వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు సెల్ చేశారు. మనం దాని గురించే కదా సార్ డిస్కషన్ చేసేది. కాబట్టి ఎక్కువ వాల్యూ ఉన్న దాన్ని తీసుకునేటప్పుడు ప్రాఫిట్స్ తక్కువ వచ్చినా పర్లేదు అనుకుంటేనే దాన్ని ట్రేడ్ అన్నా కానీ ఇన్వెస్ట్ అన్నా కానీ చేయాలి. లేదు అన్నప్పుడు లో లెవెల్లో ఏదైతే స్టార్టింగ్ ఉంది ప్రాజెక్ట్, ఇప్పుడు పీవీసీ మెటా ఉంది సార్, ఇంకా దీనికి ఒక 1 year టైం పట్టవచ్చు అని నా ఎక్స్పెక్టేషన్స్. అది 6 months పట్టవచ్చు, 2 months పట్టవచ్చు, 3 months పట్టవచ్చు. మనం ఇయర్ ఎండ్ వరకు యావరేజ్గా వేసుకున్న 3 phases కంప్లీట్ అయ్యే లోపు ఈ 6-7 months పట్టింది అనుకోండి, ఈ 6-7 months వరకు మన వాల్యూ లోనే $1 లోపే ఉంది. ఆ లోపు ఇయర్ ఎండ్ లోపల 5 అయిపోయింది అనుకోండి, చాలు, నాకు ఇయర్ $5 అయిందంటే చాలు నా ఎక్స్పెక్టేషన్. కాబట్టి లోలో ఉన్నప్పుడు తీసుకుంటాం, హైలో ఉన్నప్పుడు సెల్ చేసుకుంటాం. లేదంటే హైలో ఉన్నప్పుడు రీఇన్వెస్ట్ చేసుకుంటాం, రీఫార్మింగ్ చేసుకుంటాం, రీసీడ్ ఫండింగ్ చేసుకుంటాం. ఎందుకంటే టోకెన్స్ మన అల్టిమేట్గా మనకు కావాల్సింది ఒకటే సార్, నెంబర్ ఆఫ్ టోకెన్స్ ఉన్నాయా లేదా మన దగ్గర. మనం టోకెన్స్ హోల్డ్ చేస్తున్నామంటే ఒక కంపెనీ పర్సంటేజ్ ఏదైతే మన డివిడెండ్స్ అంటారు, డివిడెండ్, కంపెనీని ఒక చిన్న చిన్న పార్ట్స్గా, అంటే ఇవాళ రోజు మనం బిట్ కాయిన్స్ చూసుకుంటే 0.001 0.010 ఏంటంటే అవి డివిడెండ్స్ కింద వచ్చింది, కంప్లీట్ టోకెన్ గా కాదు. కాబట్టి మన షేర్స్ లో చూసుకుంటే మన డివిడెండ్స్ రూపంలో ఈ షేర్స్ అనేవి మన అందరి దగ్గర ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర 2%, 3% కంపెనీ హోల్డింగ్స్ ఉన్నాయి అనుకోండి, రేపు ప్రాజెక్ట్ సక్సెస్ అయినప్పుడు అందరం కూడా మంచి స్టేజ్ లో ఉంటాం. కాబట్టి ఈ ప్రైజ్ అనేది మనం క్యాప్చర్ చేయాలి. ఈ ప్రైజ్ మనం క్యాచ్ చేసామంటే కరెక్ట్ గా మనం రేపు అనేది ఎప్పుడు కూడా సార్, టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా సార్, టెక్నాలజీ అనే కాదు, ఏ బిజినెస్ అన్నా ఎప్పుడు కూడా మనకు ఒకటే చెప్తారు సార్, మీ ఐడియా ఏంటి, అది ఎక్కడి వరకు వెళ్తుందని మీ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఏంటంటే క్వశ్చన్ చేస్తుంది, ఆ క్వశ్చన్ దానికి మనం ఆన్సర్ కనుక్కున్నామా, మనం అక్కడే ఫస్ట్ స్టెప్లోనే సక్సెస్ అవుతుంది. ఇది చాలా దూరం వెళ్ళిద్ది అని మనకి ఇన్నర్ ఫీలింగ్ రావాలి. ఒక ప్రాజెక్ట్ అనేది అర్థం చేసుకోవాలి, మనకి ఇన్నర్ ఫీలింగ్ రావాలి, అంత దూరం వెళ్ళిద్ది అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడే దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఏదో చెప్పారు చేశారు అన్నట్టు ఉండదు సార్ క్రిప్టోలో. అందుకే చెప్పాను సార్, DYOR, ఇది చాలా ఇంపార్టెంట్ సార్, గుర్తుపెట్టుకోండి. డూ యువర్ ఓన్ రీసెర్చ్, అంటే మీ అంతటా మీరే సెర్చ్ చేయాలి, దాని గురించి తెలుసుకోవాలి, మార్కెట్లో ఇది ఎంతవరకు కంప్లీట్ అవుతుంది. ప్రీవియస్ రికార్డ్ సార్, ఎప్పుడు కూడా ఎందులో ఇన్వెస్ట్ చేసిన ప్రీవియస్ రికార్డ్ చెక్ చేయకుండా ఎందులో కూడా ఇన్వెస్ట్ చేయదు. మన ప్రీవియస్ రికార్డ్ ఏంటి సార్, $13.62. మార్కెట్ క్యాప్ వచ్చి 20 billion వరకు వెళ్దామని నిన్న డిస్కషన్ చేసుకున్నాం. కానీ ఇవాళ రోజు లాభాలు తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా కానీ మనం ఇంకా సస్టైన్ అవుతూ ఆల్మోస్ట్ 10 times కింద ఉన్నా, 10 times మన కింద ఉన్నా, ఇవాళ రోజు 0.7 దగ్గరలో ఉన్నా అనుకున్నాం సార్. 1 billion 0.7 ఇవాళ రోజు ఆల్మోస్ట్ చూసుకుంటే మనం 10 times కింద ఉన్నాం, 10 times 15 times కింద ఉన్నాం మనం. అయినా కానీ మళ్ళీ పికప్ కొడతాం, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ గురించి మనకు తెలుసు. మన పీవీసీ మెటల్లో ఉన్న మ్యాజిక్ అది సార్. ఏం చేశారు వాళ్ళు, ఎంత క్యాలిక్యులేటెడ్ మూవ్ సార్, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది సార్, ఎంత క్యాలిక్యులేటెడ్ మూవ్ తోటి డిపిలు అనేవి డిపిలు అనేవి ఒక 10,000 ఫలానా ఒక పర్సన్ కి 10,000 డిపిస్ వస్తే 5,000 డిపి వచ్చేసి మనకి సీడ్ ఫండింగ్ ఇచ్చారు. 5,000 వచ్చి ఇప్పుడు అప్కమింగ్ లో మనకి టోకెన్ ఫార్మింగ్ ఇస్తున్నారు.
టోకెన్ ఫార్మింగ్ ఇస్తున్నారు. అయితే మనం దీనిలో మెయిన్ గా చూడాల్సింది ఏం సార్, ఇస్తున్నారు 50% ఇస్తున్నారు, ఓకే. దాంట్లో ఏముంది అని అనుకుంటే సార్, మీకు రెండు యూనిక్ కాన్సెప్ట్లు, సీడ్ ఫండింగ్ అనే ఒక యూనిక్ కాన్సెప్ట్, టోకెన్ ఫార్మింగ్ అనే యూనిక్ కాన్సెప్ట్. మీరు ఈ క్రిప్టోలోనే ఎన్ని రకాలుగా క్రిప్టో ప్రాజెక్టులు ఉన్నాయో, కొన్ని వేల రకాలు ఉన్నాయి, వేల టోకెన్లు ఉన్నాయి, వేల కాయిన్లు ఉన్నాయి. వాటిలో ఎక్కడైనా చెక్ చేసుకోండి సార్, సీడ్ ఫండింగ్ లో కానీ టోకెన్ ఫార్మింగ్ లో కానీ ఇంత బెనిఫిట్ ఉన్నది ఎక్కడైనా మీరు చూసి నాకు చెప్పండి సార్, నేను చెప్తాను దాని గురించి మీకు క్లియర్గా. ఎవరన్నా చూడండి, ఎందుకంటే తప్పులేదు సార్, ఏంటంటే తెలుసుకోవడంలో తప్పులేదు. సీడ్ ఫండింగ్ కూడా ఇంత బెనిఫిట్ ఉన్నది, టోకెన్ ఫార్మింగ్ లో ఇంత బెనిఫిట్ ఉన్నది ఎక్కడన్నా మీకు కనబడితే దాని గురించి నాకు చెప్పండి సార్. నేను దాని గురించి ఒక క్లియర్ ఎగ్జాంపుల్ పీవీసీ మెటా దాన్ని కంపేర్ చేసి ఒక వీడియో చేస్తాను మీకు కావాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన 10,000 డీపీలో ఎంత నీట్ గా 5,000 పంచారు. అంటే $5,000 వర్త్ ఆఫ్, అంటే ఒక 4 లక్షల వర్త్ ఆఫ్ సీడ్ ఫండింగ్ ఉన్న టోకెన్స్. కానీ వీటిల్లో ఏం చేశారు, ఒక 1 year బ్యాక్ వరకు ప్రైస్ బాగుంది కాబట్టి యావరేజ్ 30%, 5,000 లో 30% వేసుకున్నా మనకి 1,500 టోకెన్స్ కానీ 1,000 టోకెన్స్ కానీ వచ్చి ఉంటుంది, అందరికి 1,000 పీవీసీలు వచ్చి ఉంటాయి. ఇవాళ రోజు ఈ మిగిలిన 5,000 టోకెన్ ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటే, వాళ్ళు ఈ 5,000 తోటి రొటేషన్ చేసుకుంటే దాన్ని మనం టోకెన్ ఫార్మింగ్ అనేది అన్లిమిటెడ్. దాని గురించి మనం యావరేజ్ ఒక 10,000 వేసుకుందాం, డబల్ వేసుకుందాం, 10,000 యూఎస్డిటీ అనుకుందాం. ఎందుకంటే రొటేషన్ చేస్తున్నాం కాబట్టి మనకి వచ్చే దాంట్లో నుండి యావరేజ్ అనుకుందాం. అంటే సార్ 10,000 పీవీసీలు ఇస్తున్నారు, 1,000 పీవీసీలు ఇస్తున్నారు సీడ్ ఫండింగ్ లో. ఎవరు, డీపీల నుండి వచ్చిన దాంట్లో 10,000 యూఎస్డిటీలు ఇస్తున్నారు. ఎక్కడి నుండి, మనకి ఇచ్చిన 5,000 డబల్ చేసేస్తే, మనం ఇచ్చిన 5,000 డబల్ చేస్తే 10,000. కానీ రేపు ఇలా కూడా ఉండదు సార్, ఏంటంటే 100కి 100 ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అనే చిన్న డౌట్ ఉంది. దాని గురించి కూడా వాళ్ళు ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఏదన్నా దానికి కూడా, అంటే స్టార్టింగ్ లో 100కి 100 ఇస్తున్నట్టు మనం చూసాము కాబట్టి వాళ్ళు ఇస్తారు కాబట్టి 10,000 యూఎస్డిటీ వేసుకుందాం. అది ఇన్ కేస్ ఆఫ్ డౌట్ ఉందని కన్ఫ్యూజ్ చేశాను నేను కూడా. 10,000 యూఎస్డిటీ ఇస్తారు, 5,000కి 5,000. అంటే చూడండి సార్, 1,000 పీవీసీ ఇస్తున్నారు, 10,000 యూఎస్డిటీ ఇస్తున్నారు, ఒక సర్టెన్ టైం పీరియడ్. దీనికి ఒక సీడ్ ఫండింగ్ లో వచ్చేసి మనకి 0.125% కాబట్టి 0.125% కాబట్టి మనకు వచ్చే అవుట్పుట్ 500, 400, 800 డేస్ వేసుకున్నాం. దీన్ని 800 డేస్ వేసుకుంటాం. ఈ 10,000 యూఎస్డిటీ మనము యావరేజ్ గా 800, 0.125 ఇది కూడా వేసుకున్నాం. 1,600 డేస్ వేసుకున్నాం, లేదంటే ఒక 1,600 డేస్ ఎంతో వేసుకున్నాం సార్ యావరేజ్. ఇది ఒక క్యాలిక్యులేషన్ కి సార్, ఇది ఇలా ఉంటుందని అనుకోకండి. అంటే చూడండి సార్, 800 డేస్, 1,600 డేస్ అంటే 2.5 years, 3.5, 4 years. అంటే మన బిజినెస్ లో 2 years, 3 years, 4 years ఈజీగా ఉంటున్నాం. అంటే పీవీసీ మెటా అనే ప్రాజెక్ట్ లో మనం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా మనకి ఇంకా ఇచ్చిన ఫండ్స్ తోటి, అది ఒక ప్రాజెక్ట్ డెవలప్ అవ్వాలి అంటే కొన్ని ఫండ్స్ కావాలి. అది ఎవరు ఇస్తారు, మనమే పెట్టుకోవాలి. కానీ మనకేం చేశారు, వాళ్ళ దగ్గర ఉన్న డీపీలు ఏదైతే మనం ప్రీవియస్ చేసిన బిజినెస్ అప్డేట్ అయిందో అక్కడ ఇచ్చిన అమౌంట్ ని మనకి యూజ్ చేసుకోమని ఇక్కడ ఇచ్చారు. అంటే 800 డేస్, 2.5 years మీరు ఈ ప్రాజెక్ట్ లోనే ఉండాలి కంపల్సరీగా, తప్పుకోవడానికి వీలు. ఎందుకంటే అంత పర్టికులర్ రూల్స్ ఉంది సార్, ఎక్కడ పడితే అక్కడ తీసేయడానికి, విత్డ్రాల్ చేయడానికి లేదు. సేమ్ ఇక్కడ అదే విధానంగా మనకి ఇచ్చిన అమౌంట్ డబల్ చేయమన్నారు కాబట్టి 1,600 డేస్ యావరేజ్ చేసుకున్నాం. ఈ 5,000, 10,000 అవ్వడానికి మనం చూసుకున్న 4 years, 5 years. అంటే చూడండి సార్, యావరేజ్ మనం 4 years వరకు పీవీసీ మెటా నుండి బయటికి వెళ్ళలేము. అంటే 4 years మనం ఈ బిజినెస్ కంటిన్యూ చేయాల్సిందే, 4 years మనం ఉండాల్సిందే. ఎందుకు, ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు. ఆ లోపల వరకు మనకి ఇంత బెనిఫిట్ ఇస్తున్నారు సార్, సీడ్ ఫండింగ్ నుండి, టోకెన్ ఫార్మ్ నుండి ఇంత బెనిఫిట్ ఇస్తున్నారు. ఇంత బెనిఫిట్ ఇచ్చినాక, ఇంత ఫ్రీ అమౌంట్లు ఇచ్చినాక, ఇన్ని ఫ్రీ టోకెన్స్, ఇన్ని టోకెన్స్ మనం యూజ్ చేసుకోమని, ఇన్ని ఫార్మింగ్ చేసుకోమని మనకి అడ్వాంటేజ్ గా ఇన్ని ఇచ్చారు.
ఇన్ని చేసుకున్న తర్వాతే కదా సార్ ప్రాజెక్ట్ అనేది ముందుకెళ్ళేది. ఇదంతా బేసిక్ లోపల ఉన్న ఏదైతే ఫస్ట్ అన్నాను సార్, ప్రైవేట్ సేల్ అంటే ఎవరికి చేస్తారు? అది కేవలం వాళ్ళకి చెందిన వాళ్ళకి మాత్రమే. అది కంపెనీ ఇన్వెస్టర్ అన్నా కానివ్వండి, కంపెనీ యూజర్ అన్నా కానివ్వండి, కంపెనీ ప్రమోట్ చేసే వాళ్ళన్నా కానివ్వండి, వీళ్ళకే వచ్చింది అది. వీళ్ళకి వచ్చిన దాంట్లో మనం కూడా ఒక స్టేజ్లో ఉన్నాం కూడా మనకి ఇవన్నీ ఇచ్చారు. ఇలాగ 10,000 DP ఉన్న వాళ్ళకి ఇంత బెనిఫిట్ ఇచ్చారు. కాబట్టి ఇది 1000 DP వేసుకున్నా మనకి ఇవాళ రోజు ఎట్లా చేసుకున్నా చూడండి సార్, తక్కువ 100 PVCలు 150 PVCలు యావరేజ్గా వస్తాయి. ఇవాళ రోజు దాని విలువ డాలర్ కింద ఉండొచ్చు కానివ్వండి, పలానా రోజుకి అది 12 కానీ $20 కానీ వెళ్ళింది అనుకోండి, 20 ఇంటూ 100 వేసుకోండి సార్, 20 ఇంటూ 100 $2,000 $2,000 మనం చూసుకున్న 1,80,000. అంటే మనం పెట్టిన ఒక ఏదైతే ఈ 1000 అని అంటున్నామో, మనకి ఏదైతే అక్కడ మన క్వాడ్స్ నుండి వచ్చినాయో ఆ 1000 DPలతో మనం యావరేజ్ చేసుకున్నా, మనకి ఆ రోజు రేటు పెరిగే రోజు వరకు వేసుకున్నా ఎంతో కొంత బెనిఫిట్. అది రూపాయి ఉండనండి, ₹2 ఉండనండి, ప్రైస్ యాక్షన్ తర్వాత మనకి టోకెన్లు ఇచ్చారు చూడండి, అది కౌంట్ చేసుకోవాలి మనం. ఇవాళ రోజు చెప్తున్నా సార్, ఎవరు ఎక్కువ టోకెన్స్ హోల్డ్ చేస్తే వాళ్ళు ముందుంటారు. అంటే ముందంటే ఎక్కడ ఉన్నట్టు కాదు, వాళ్ళ దగ్గర ఎక్కువ సంపద ఉన్నట్టు లెక్క. కాబట్టి ఎవరి దగ్గర ఇప్పుడు మీ ఇంట్లో ఉంటుంది, సార్ దగ్గర ఉన్న ఒక 10 లక్షల క్యాష్ ఉంటుంది, వాళ్ళ సేవింగ్స్ అవి. కొంతమంది దగ్గర 5 లక్షలు ఉంటుంది, వాళ్ళ సేవింగ్స్ అది. కాబట్టి ఎవరి దగ్గర ఎంత దాచిపెట్టుకున్నారో వాళ్ళకే బెనిఫిట్ కదా. కాబట్టి ఇంత బెనిఫిట్ ఇచ్చిన పీవీసీకి 4 years 5 years కాన్సెప్ట్ ఇది. దాంట్లో 1 year 1.5 year మనం వెయిట్ చేస్తే 1 year వెయిట్ చేస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే లోపు దాన్ని 20-30 times బెనిఫిట్ చూడొచ్చు. కాబట్టి చూద్దాం సార్, వెయిట్ చేద్దాం. సిస్టమ్ మంచి బెనిఫిట్స్ ఇంకా ఇస్తున్నాయి. ఇంకొక 20 minutes ఉంది సార్. అయితే మొన్న డిస్కషన్లో ఏదైతే చెప్పాను చూడండి సార్, సీడ్ ఫండింగ్కి టోకెన్ ఫార్మింగ్కి ఒక చిన్న మార్జిన్ ఒకటి ఉంది సార్. ఏంటిది? సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ ఒక చిన్న మార్జిన్ ఉంది. ఎలాగా మనం ఏం చేసుకోవాలి, ఎట్లా చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మనము ఎప్పుడు కూడా టోకెన్ ఫార్మింగ్ కానీ ఇంకోటి కానీ ఒక ప్రాజెక్ట్లో పెడుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోకెనామిక్స్ అంటారు. ఇది మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి సార్, దీని గురించి పెద్ద టాపిక్ వచ్చింది. ఒక 20 నిమిషాలు, ఒక ½ an hour టాపిక్ వస్తుంది. ఏంటంటే టోకెనామిక్స్ అంటే మన ఎకనామిక్స్, అంటే మన ఇండియా ఎకనామికల్ గ్రోత్ ఎలా ఉంది, ఎక్కడి నుండి వస్తుంది, ఏ సెక్టర్స్ ఎంత సంపాదిస్తున్నారు, మార్కెట్ క్యాప్స్లో వేరే కంట్రీస్తో మనం ఎలా ముందున్నాము, ఇవన్నీ కూడా మనకి ఎకనామికల్ గ్రోత్ ద్వారా తెలుస్తుంది. అలాగే మన ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలంటే టోకెనామిక్స్ గురించి తెలుసుకుంటాం ఫస్ట్. ఈ టోకెనామిక్స్ అనేది సార్ ఎక్కువ చాలా ఉంది సార్ దాంట్లో మ్యాటర్. నేను ఒక 3-4 steps చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ క్యాప్ వస్తుంది మన మైండ్లోకి. మార్కెట్ క్యాప్ ఎంత ఎక్కువ ఉంటే, మార్కెట్ క్యాప్ అంటే అందరు మార్కెట్ క్యాప్ అంటే ఆ సిస్టమ్ యొక్క సంపద ఎంత ఉంది సార్. ఇవాళ దగ్గర మన దగ్గర $1 billion ఉన్నట్టు పీవీసీ మెటా మనకి సెల్ఫ్ రిపోర్టెడ్లో చూపిస్తుంది. మరి 1 billion ఉన్నాయంటారు సార్ మన దగ్గర. మన దగ్గర 1 billion మార్కెట్ క్యాప్, $1 billion ఉన్నాయని చెప్తారు మన దగ్గర. ఎస్ సార్, కంపల్సరీగా ఉన్నాయి సార్. నేను చాలా స్ట్రాంగ్గా చెప్తాను 1 billion ఉన్నట్టు. ఎందుకంటే వేల డీపీలు, లక్షల డీపీలు అందరికి ఇచ్చినప్పుడు అవన్నీ కన్వర్ట్ అయ్యే పీవీసీ మెటాలోకే. కాబట్టి 1 billion ఫండ్స్ మన దగ్గర ఉన్నాయని నేను నమ్ముతున్నా సార్. ఎందుకంటే 20 billion ఫండ్స్ ఉన్నాయో చూసాం మనం. దాంట్లో 1 billion ఫండ్స్ అనేది మనం చూసుకుంటే 0.50% ఇప్పటివరకు, 1% కూడా కాకుండా అంత పర్సంటేజ్లో మనం 1 billion అనేది చూస్తున్నాం. కాబట్టి మన దగ్గర మార్కెట్ క్యాప్ అనేది ఉంది. మార్కెట్ క్యాప్ చూసుకుంటాం, దాని తర్వాత ప్రైస్ చూసుకుంటాం, తర్వాత ప్రాజెక్ట్ అనేది ఏం చేస్తుంది, ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఏం చేస్తుంది. డెఫీలో చేస్తాం మనం. డెఫీ అంటే డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ సెక్షన్. అంటే ఏదైతే మనం బ్యాంకులు చేస్తాయో,
ఏదైతే మన బ్యాంకుస్ చేస్తాయో అది మన సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అది. అంటే ఒక ఆధ్వర్యంలో నడిచే సిస్టమ్ అది. ఎట్లా పడితే అట్లా మనం చేసుకుంటూ వెళ్ళిపోయేది కాదు అది. కాబట్టి ఇక్కడ డెఫీలో డీసెంట్రలైజ్ ఫైనాన్స్లో ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అంటే ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ మనం వాడుతున్నాం. అంటే సిస్టమ్కి మనకు ఒక ఒప్పందం. మనం సిస్టమ్ ఏం చెప్తుంది, మీ దగ్గర ఉన్న ఫండ్స్ నాకేంటి, మీకు 150% అంటే 100కి ఒక 50% ఫ్రీ, ఇన్ని డేస్లో మీకు ఇస్తాను అని చెప్పి మన స్మార్ట్ కాంట్రాక్ట్ వచ్చింది. మనం దాన్ని ఓకే చేస్తాం. ఓకే చేసిన తర్వాత సిస్టమ్ కొన్ని టోకెన్స్ మనకి ఇచ్చిద్ది. అంటే మన అకౌంట్లో పడిద్ది, కానీ అది ఒక పలానా టైం వరకు లాకింగ్ పీరియడ్ ఉంటుంది, రిలీజ్ అవుతుంది. అంటే అదేంటి సార్, ఒక ఫైనాన్స్ సెక్షన్ నడుస్తుంది. కానీ ఇక్కడ ఎవరు ఉన్నారు, ఒక గవర్నమెంట్ లేదు కదా. ఇక్కడ డీసెంట్రలైజ్డ్గా సిస్టమ్ ఏం చేశారు, ఒక సిస్టము ఒక మనం ఆ మధ్యలో ఒక ఒప్పందం జరుగుతుంది, దాంతో మనం ఇచ్చిపుచ్చుకుంటున్నాం దాంట్లో. కాబట్టి దాన్ని ఫైనాన్స్ సెక్షన్లో డీసెంట్రలైజ్ ఫైనాన్స్ అంటారు. ప్రాజెక్ట్లో డీసెంట్రలైజ్ ఫైనాన్స్ సెక్షన్లో మనం వర్క్ చేస్తున్నాం. ఇలాగ ఈ 3 పాయింట్లు చూసుకోవాలి. ప్రీవియస్ రికార్డ్ చూసుకోవాలి. ప్రీవియస్గా టోకెన్ ప్రైస్ ఎంతకి వెళ్ళిందని చెక్ చేసుకోవాలి. ప్లస్ 24 అవర్స్ వాల్యూమ్లో ఎంత ట్రేడ్ అవుతుందని చూసుకోవాలి. మనం ఇంకా చూసుకుంటే సార్ మెయిన్ అసలు సార్ అది మర్చిపోయాను సార్, టోకెనామిక్స్లో మెయిన్ వచ్చేసి ట్రిపుల్ స్టార్ వేయాలి సార్ దీనికి. వైట్ పేపర్ అనేది మీకు ఐడియా ఉంటుంది అని అనుకుంటున్నా సార్. కాకపోతే ఒక చిన్న పాయింట్ చెప్తుంది దాని గురించి. వైట్ పేపర్ అనేది ఏంటిది, వైట్ పేపర్ అనే దాంట్లో మనం చూసుకుంటే మనకు ఒక 3 పేజీలు 4 పేజీలు ఉందనుకుంటా. దానిలో ప్రతి ఒక్క పాయింట్ మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నాం, ఒక రిజల్ట్ ఎలా వస్తుంది, ఒక పర్సన్ ఎలా బెనిఫిట్ అవుతున్నాడు, మా టోకెన్ ఎక్కడెక్కడ చెల్లుబాటు అవుతుంది, మా టోకెన్ ఎక్కడెక్కడ స్వాప్ అవుతుంది, ఈ కంప్లీట్ డీటెయిల్స్, మేము ఏం ప్రాజెక్ట్ చేయబోతున్నాం అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వైట్ పేపర్లో ఉంటుంది. ఆ టోకెనామిక్స్ అనే ఈ కాన్సెప్ట్ మొత్తము మెయిన్ ఈ వైట్ పేపర్ కిందనే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇవన్నీ దాంట్లో ఉన్న సర్టెన్ పాయింట్స్ మాత్రమే, కానీ వైట్ పేపర్ అనేది చాలా మెయిన్. కాబట్టి టోకెనామిక్స్ గురించి చాలా ఐడియా ఉంటుంది సార్. మీరు నేను అంతగా మీరు చెప్పింది అర్థం కాకపోతే మీరు యూట్యూబ్లో చూడండి. దీనికి ఇంకొంచెం ఎక్స్ట్రాగా కొంచెం ఒక లెంతీ వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్తారు మీకు. బేసిక్ అయితే ఇవన్నీ చెక్ చేస్తారు సార్ మామూలుగా టోకెనామిక్స్లో. సార్ ఇప్పుడైతే మనకు టైం అవుతుంది కాబట్టి ఒక 15 మినిట్స్ ఉంది సార్. 15 మినిట్స్లో కంప్లీట్గా ఎక్కడ సీడ్ ఫండింగ్ ఏంటి, టోకెన్ ఫార్మింగ్ అనేది 2 ముక్కల్లో మీకు మనం ప్రతిరోజు చెప్పుకునే సార్. దాని గురించి ఎక్కువ డిస్కషన్ పెట్టొద్దని నేను అనుకుంటున్నా సార్, ఎందుకంటే అందరికీ ఐడియా ఉంటుంది. 2 సంవత్సరాల నుండి మనం ఉంటున్నాం కాబట్టి సీడ్ ఫండింగ్ అనేది ఐడియా ఉంటుంది, టోకెన్ ఫార్మింగ్ అనేది ఐడియా ఉంటుంది. దాని గురించి ఎగ్జాక్ట్ పిన్ టు పిన్ చెప్పాను సార్, బేసిక్ పాయింటే చెప్తాను. దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి సార్, మీకు మ్యాక్సిమం తెలిసి ఉండకపోవచ్చు. సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్. సార్ కొంచెం రైటింగ్ బాగాలేదు, అడ్జస్ట్ చేసుకోండి సార్, టైం అవుతుంది కాబట్టి. అయితే సార్ సీడ్ ఫండింగ్ అంటే చూస్తున్నాం సార్. సీడ్ ఫండింగ్ అంటే ఏంటి, అందరూ మన అచ్చమైన తెలుగు భాషలో చెప్తుంటారు. ఒక విత్తనం మనం నాటుతున్నాము అంటే ఒక పంట వేసే ముందు స్టార్టింగ్లో ఏదైతే పెడుతున్నామో దాన్ని సీడ్ అంటున్నాం, దాన్ని మనం ఫండింగ్ కింద వాడుతున్నాం అని చెప్పి అందరూ అంటున్నారు. అదే సార్ ఎగ్జాక్ట్గా అదే పాయింట్. మనం చూసుకుంటే సీడ్ ఫండింగ్లో ఏం చేస్తున్నాం సార్, ఒక $100తో స్టార్ట్ చేస్తున్నాం. $100కి మనకి 100 పీవీసీ ఇవాళ రేట్ ప్రకారం వస్తుంది. అయితే దీంట్లో మనకి బెనిఫిట్ ఏమి ఇస్తున్నారు సార్, 50% ఏదైతే చేస్తున్నారో దానికి ఎక్స్ట్రా బెనిఫిట్గా 50% ఇస్తున్నారు. అంటే ఓవరాల్గా 150 పీవీసీ మనకి స్టేకింగ్లోకి వెళ్తుంది. స్టేకింగ్ అంటే అర్థమేంటి సార్, సీడ్ ఫండింగ్ అని అంటారు. సీడ్ ఫండింగ్లో అదొక పేరు మాత్రమే, కానీ యాక్చువల్గా జరిగే వర్క్ అనేది స్టేకింగ్
స్టేకింగ్ అంటారు సార్ క్రిప్టోలో. సీడ్ ఫండింగ్ అంటే ఇనిషియల్ స్టేజెస్ ఏదైతే ఒక కంపెనీ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఆ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో దాన్ని సీడ్ ఫండింగ్ అంటారు. సీడ్ ఫండింగ్ లో మనం చేసే పద్ధతి ఏంటది? స్టేకింగ్ అనే కాన్సెప్ట్. స్టేకింగ్ అంటే ఏంటి సార్? స్టేకింగ్ అంటే మన దాన్ని ఎలాగంటారంటే మీ దగ్గర ఉన్న ఫండ్స్ ని ఒక దానికి కట్టుబడి దానికి పెడుతున్నారు. అది హిట్ అవుతుందా ఇంకోటి అవుతుందా అని చెప్పలేరు. అంటే స్టేక్ అంటే కొంచెం రిస్క్ ఉన్నట్టు లెక్క. అంటే ఒక స్టేక్ పెడుతున్నాము అంటే మన దగ్గర ఉన్న ఫండ్స్ ని క్యాపిటల్ ని రిస్క్ లో పెట్టి మనం ఒక దాని కింద ఫండింగ్ చేసేది. దేనికి? సీడ్ ఫండింగ్ అనే దానికి ఫండింగ్ చేసేది. ఆ స్టేకింగ్ అనే దాంట్లో ఏం చేస్తున్నారు? మనం $100 పెడుతున్నాం, 100 పీవీసీ ఇస్తున్నారు, దానికి 50% ఫ్రీ ఇస్తున్నారు, 150 పీవీసీ వస్తుంది. ఎన్ని డేస్ కి సార్? 400 డేస్ 100 పీవీసీ వస్తుంది. మిగిలిన 50% 200 డేస్ వస్తుంది. ఇది 100%ది, ఇది 50%. మొత్తం ఓవరాల్ గా 600 డేస్ పడుతుంది. ఇక్కడ వరకు చాలా ఈజీగా ఉంది కదా సార్. సీడ్ ఫండింగ్ అనేది స్టేకింగ్ లో చాలా సింపుల్ గా 100 పీవీసీ పెడుతున్నాం, 50% పెడుతున్నాం, 150 పీవీసీ వస్తుంది. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా చూడండి సార్, ఇక్కడ మనకు 150% 600 డేస్ తీసుకునేంత వరకు ఆ రోజు రేట్ ఎంత ఉందో అంత వాల్యూ వేసుకోవాలి. ఆ రోజు 150 పీవీసీ అనేది ఆ రోజు $10 ఉన్నా, చూసుకోండి, $10 ఉన్నా మనకి $1,500 ఉన్నట్టు లెక్క. ఆ రోజు రేట్ ప్రకారం సార్. ఇది మనం రేట్ కన్సిడర్ మీరు ఓన్ గా చేసుకోండి. మీ ఐడియా ప్రకారం ఓన్ గా చేసుకోండి. ఆ రోజుకి ఎంత ఉంటుందో అంత. 600 డేస్ లో మీకు రిలీజ్ అయిన పీవీసీలో ఆ రోజు రేట్ ఎంత విలువ ఉంటుందో అంత వాల్యూ కట్టుకోండి. కాబట్టి అక్కడ రేట్ తో సంబంధం. ఇదంతా రేట్ తోటి ఏంటంటే 150 పీవీసీ ఆ రోజుకి $1 ఉందనుకోండి, ఇవాళ చూసుకుంటున్నాం మనకి ఇది వచ్చేసింది, కానీ దాని విలువ $1 దగ్గర ఉంది. కాబట్టి మనకు $150 వచ్చినట్టే అని అనుకుంటాం మనం. కానీ మళ్ళీ ఫ్యూచర్ లో పెరుగుతుంది. అది ఆలోచించాం మనం. అయ్యా నేను పెట్టిన $7 లో నేను స్టేక్ చేశాను, కానీ నాకు వచ్చేసరికి బెనిఫిట్ వచ్చేసరికి నాకు 150 పీవీసీలో వచ్చాయి అంటే సార్ క్లియర్గా ఉందా సార్? సరే చెప్పండి సార్, ఏదైనా క్లియర్గా వస్తుందా వాయిస్? క్లియర్ సార్, క్లియర్. ఓకే ఓకే సార్, సారీ సార్ కాల్ వచ్చింది. అయితే చూడండి సార్, ఇక్కడ మనం చూసుకుంటే ఆ టైం పీరియడ్ బట్టే, అంటే ఆ రేట్తో సంబంధం ఇదంతా. నాకు ఇదంతా వద్దు, నేను పెట్టిన పెట్టుబడి నాకు కరెక్ట్గా లేదు, నాకు దాంట్లో వాల్యూ లేదు అని అనుకుంటున్నారు అనుకోండి, సిస్టమ్ ఇంకొక ఆప్షన్ ఇచ్చింది మీకు. ఏమి ఇచ్చింది? టోకెన్ ఫార్మింగ్ ఇచ్చింది. టోకెన్ ఫార్మింగ్లో ఏం చేస్తున్నారు మీరు? $100 పెడతారు, $100 అంటారు. కానీ ఈ $100 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇవాళ రోజు 1 కాబట్టి 100 పీవీసీ. 100 పీవీసీ తోటి మీరు ఏం చేస్తున్నారు? దీన్ని ఫార్మింగ్ చేస్తున్నారు. సిస్టమ్ ఏం చేస్తుంది సార్? ఈ పెట్టిన $100 ఏదైతే 100 USDTలో ప్లస్ ఇంకొక 100 USDT సిస్టమ్ ఇస్తుంది. ఎన్ని రోజులకి? 800 డేస్. 800 డేస్కి ఇస్తుంది. అంటే మీకు ఇక్కడ రేట్ తోటి సంబంధం కదా సార్. ఇక్కడ రేట్ పెరగట్లేదని మీరు బాధపడుతున్నారు, కానీ ఇక్కడ మీకు ఆప్షన్ లేదు కదా. మీకు ఇక్కడ రేట్ తోటి సంబంధం లేదు. ఎంతసేపు పీవీసీ మీద రేట్ పెరగలేదు అంటే అసలు మీరు పెట్టిన 100 USDT లెక్క దానికి 200 ఇచ్చారా లేదా అన్నదే పాయింట్. అక్కడ రేట్ తో సంబంధం లేదు. మీకు దీంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే టోకెన్ ఫార్మింగ్ చేసుకోండి. దీనికి రేట్ తగ్గదు కదా. 100 USDTకి 100 USDT అంటే ఫిక్స్డ్ ప్రైస్ ని ఫిక్స్ చేస్తున్నారు. దానికి మీకు రేట్ తో సంబంధం లేదు. ఇక్కడంటే రేట్ తో సంబంధం. 150 పీవీసీలో రేట్ ఉంది కాబట్టి, ఇది ఇవాళ రోజు వాల్యూ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మీకు ప్రాబ్లం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ ప్రాబ్లం లేదు. మీకు ఆ ప్రాబ్లం లేదు. 100 USDTకి 100 ఇస్తున్నారు. అందుకే చూడండి సార్, మీరు టోకెన్ ప్రైస్ పడింది అని అంటే ఎందుకు పడింది సార్? అంటే
దీంట్లో ప్రైస్ యాక్షన్ డిఫరెన్స్ లేదని చెప్పి లక్షలు లక్షలు వేలు వేలు 40,000 50,000 $1,00,000 పెట్టి దీంట్లో ఫార్మింగ్ చేశారు. దానిలో రొటేషన్ చేసుకుంటున్నారు. రోజుకి $30 $40 తీసుకుంటున్నారు. మరి దీన్ని ఏం చేశారు సార్? ఇదేమైంది? ఇది ఎందుకు పడేశారు సార్? ఇందులో కూడా యూనిక్ ఉంది కదా సార్. దీంట్లో 100 పీవీసీకి 150 పీవీసీలు వస్తున్నాయి. కానీ ఇక్కడ దీన్ని ఎందుకు కన్సిడర్ చేసుకోవట్లేదు? కానీ ఇక్కడ $1 తోటి $2 వస్తున్నాయి అని చెప్పి దీన్ని ఎందుకు కన్సిడర్ చేసుకుంటున్నారు? ఇదే సార్ మనం చేసే మిస్టేక్ ఏంటంటే సార్, ఈ వాల్యూ ఇది ఏదైతే ఉంది సార్ ఫిక్స్డ్, ఇది రొటేషనల్ గా చేసుకుంటుంది చూస్తున్నారు, కానీ ఇది షార్ట్ టర్మ్ సార్. ఏదైతే చెప్తున్నాను చూసారా, ఇది ఉంది చూసారా, ఇది షార్ట్ టర్మ్. అంటే మీరు చేసే ఒక క్రైటీరియా సెక్షన్ బట్టి దీని విలువ, దీని రికవరీ అనేది 800 days నుండి, కొంతమందికి అయితే నేను చెప్తున్నా సార్ 100 USDT 2 అంటే పెట్టిన 200% అయిపోవాలంటే 3-4 days లో అయిపోతుంది సార్. ఒక 4 days 5 days యావరేజ్ 7 days వేసుకున్నాం, 1 week లోనే అనుకున్నాం. నార్మల్ చేసుకునే వ్యక్తికి 100 క్రైటీరియాస్ బాగుండుంటే, క్రైటీరియా 2 3 ఉండుంటే ఒక 100 USDT 200 USDT అవ్వడానికి ఒక 7 days పడుతుంది. యావరేజ్ చేసుకున్నాం 7 days లోనే, 1 week లోనే వాళ్ళు రికవర్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. రోజుకి $50 పడినా 4 days లోనే అయిపోతుంది. కానీ నేను యావరేజ్ గా $7 days వేసాను. అంటే వారంలో మీరు పెట్టిన పెట్టుబడి వారంలోనే డబుల్ అవుతుంది. ఇదంతా కన్సిడర్ చేసుకున్నారు. కానీ ఇదంతా ఎంత సార్? చెప్పాను కదా సార్, ఇదంతా షార్ట్ టర్మ్ అని. కానీ రేపు దీంట్లో వచ్చే చూసారు సార్, ఈ సీడ్ ఫండింగ్ వచ్చే దాంట్లో మీరు 150 పీవీసీ మెటాని చూస్తున్నారు. కానీ నేను దీని వెనకాల $100 వెళ్ళే క్యాలిక్యులేషన్ వేసుకుంటే 15,000. ఈ రేట్ ఎప్పుడన్నా వెళ్ళదు సార్, $15,000. ఆ రేట్ ఎప్పుడన్నా వెళ్ళదు సార్. టైం బాగుండి అది విత్ ఇన్ 1 month లో $100 వెళ్ళింది అనుకోండి పీవీసీ, ఇక్కడికి వచ్చే బెనిఫిట్ కన్నా ఇక్కడ ఫాస్ట్గా వస్తుంది సార్. ఇక్కడ మహా అంటే 100కి 200 అవుతుంది. ఇక్కడ 1 month లో యావరేజ్ చేసుకున్నా 100, మన దగ్గర ఉన్న 150 పీవీసీ బెట $100 వెళ్ళింది అనుకోండి $15,000 అవుతుంది. చూసారా సార్, ఇందులో మిస్టేక్ లేదు. ఇది షార్ట్ టర్మ్ గా మనం రికవర్ చేసుకోవచ్చు, దీన్ని లాంగ్ టర్మ్ గా రికవర్ చేసుకోవచ్చు. దీంతో ప్రైస్ యాక్షన్ సంబంధం ఉంది, దీనిలో ప్రైస్ యాక్షన్ సంబంధం లేదు. దీనిలో యూఎస్డిటీని కన్సిడర్ చేసుకుంటాం, దీనిలో పీవీసీ కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఎక్కడ చూసుకున్న పీవీసీ సార్ బెనిఫిట్. దీనిలో మనం 100 USDT పెడుతున్నాం అంటే 100 పీవీసీ పెడుతున్నట్టే లెక్క. అంటే మీరు దీంట్లో యూఎస్డిటీలు పెట్టట్లా, పీవీసీ పెట్టి చేస్తున్నారు. అసలు పాత్ర అంతా పీవీసీదే, కానీ బ్యాక్గ్రౌండ్ లో నడిచేది యూఎస్డిటీ. చూసారు కదా సార్, సేమ్ రెండిట్లో ప్రాఫిట్ ఉంది. దీనిలో చూసుకున్న ప్రాఫిట్ ఉంది, దీనిలో చూసుకున్న ప్రాఫిట్ ఉంది. మనకి ఎక్కడ చూసినా డబ్బులు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటున్నాం, రొటేషన్ చేసుకుంటున్నాం దీని మీద. ఎందుకంటే దీనిలో టీమ్ ఇన్కమ్ ఉందని దీని మీద ఫోకస్ చేస్తాం. రేపు మనకి మొన్న అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు సీడ్ ఫండింగ్ లో కూడా ఇప్పుడు కన్సిడర్ చేసుకోవాలి సార్. సీడ్ ఫండింగ్ లో కూడా మనకి రెఫరల్ టీమ్ ఉంది, రెఫరల్ ఇన్కమ్ ఉంది. కాబట్టి ఇప్పుడు సీడ్ ఫండింగ్ లో కూడా ఫోకస్ చేస్తారు. టోకెన్ ఫార్మింగ్ లో $1,000 $1,00,000 $50,000 చేసుకున్న వాళ్ళు ఫార్మింగ్ లో, రేపు సీడ్ ఫండింగ్ డౌన్ లైన్ ఎవరైతే మన డౌన్ లైన్ లో సీడ్ ఫండింగ్ చేసుకున్నారో అందులో కూడా బెనిఫిట్ ఉంటుంది. అందులో బెనిఫిట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సిస్టమ్ లో ఫండ్స్ ఇన్ఫ్లో అవుతుంది. సిస్టమ్ లో ఫండ్స్ ఇన్ఫ్లో అయినప్పుడు టోకెన్ ప్రైస్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ 150 పీవీసీ మెటా 150 పీవీసీ రేటు ఎంతన్నా పెరగవచ్చు, ఎక్స్పోనెన్షియల్ గా ఉంటుంది. కాబట్టి దీని ప్రైస్ మీరు ప్రిడిక్ట్ చేయలేరు సార్. 150 పీవీసీ మెటా అనే ప్రైస్ మీరు ఏ రోజు, ఇవాళ నైట్ ఉండొచ్చు, రేపొద్దునే పెరగవచ్చు. కాబట్టి 10 రోజుల్లోనే డబుల్ అయిపోవచ్చు, ట్రిపుల్ అయిపోవచ్చు, 10 times పెరగవచ్చు. దీన్ని మీరు ప్రిడిక్ట్ చేయలేరు. కాబట్టి 150 పీవీసీ మెటా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇవాళ రేట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే కాదు సార్, ఇది లాంగ్ టర్మ్ కే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎప్పుడన్నా పెరగచ్చు, చెప్పలేము. బిట్ కాయిన్ మీరు చూస్తుండనే పోయిన 2 months బ్యాక్ 3 months బ్యాక్ 40,000 50,000 ఉండేది. విత్ ఇన్ 2 months టైంలోనే 25 నుండి $30,000 $30,000 సార్. 824 అంటే 24 లక్షలు పెరిగింది బిట్ కాయిన్. ఎన్ని నెలలు సార్ టైం పీరియడ్? 3 months. అంటే ఇది సీడ్ ఫండింగ్ అనేది లాస్ కాదు సార్. ఇది ఇవాళ రోజు రేట్ చూసుకుంటున్నాం కాబట్టి డిసప్పాయింట్ అవుతున్నాం. ఇందులో లాస్ కాదు అట్లా అని చెప్పి ఇందులో కూడా లాస్ కాదు.
రెండు యూనిక్ కాన్సెప్ట్, దానిలో బెనిఫిట్ ఉంది, దీనిలో బెనిఫిట్ ఉంది. ఇది యూజ్ చేసుకోవాలి, అది యూజ్ చేసుకోవాలి. మనం రెండు కన్సిడర్ చేసుకుంటేనే మనం ఉంటుంది. అయితే నిన్న మనం మాట్లాడుకున్న టైం ఇది ప్రకారం సార్, టైం అవుతుంది సార్, ఒక 2 minutes క్లోజ్ చేస్తాను. నిన్న మాట్లాడుకున్న ప్రకారం టోకెన్ ఫార్మింగ్ లో 100 USDTని 200 USDTగా ఎలా ఇస్తున్నారు? ఇది చూడండి సార్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ సార్. ఇది నా క్యాలిక్యులేషన్ ప్రకారంగా చెప్తున్నా సార్, ఎందుకంటే దీనిలో ఒక పాయింట్ ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే ఇంపర్మనెంట్ లాస్ అంటారు సార్. అంటే ఒక్కసారి మీరు ఈ 100 USDTలు పెడితే 100 USDTలో అడిషనల్గా ఇచ్చి మనకు 200 USDT రావాలి. దీనిలో చూసుకుంటే సార్ 100 USDT ప్రైస్ ఎంత? DT ప్రైస్ వచ్చేసి 100 PVC. ఎందుకంటే మన PVCలోనే కదా చేసేది, కరెక్టే కదా సార్? PVCలోనే కదా మనం కన్సిడర్ చేసుకునేది. 100 USDTలు 100 PVCలు పెడుతున్నాం. దాని ప్రైస్ ఎంత ఇవాళ రోజు? $1 వేసుకుందాం. 0.7 ఉంది కానీ $1 మీకు అర్థం కావాలని $1 వేసుకుందాం. అంటే దాని రేట్ $100. ఇవాళ రోజు $100, 100 USDTలు అంటే 100 PVCలు, దాని రేట్ వచ్చి $1, దాని విలువ వచ్చి $100. అర్థమైంది కదా సార్? ఈ పాయింట్ క్లియర్గా ఉంది కదా సార్? ఏదైనా డౌట్ ఉంటే అడగండి సార్, ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఉంటుంది, ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఓకే కదా సార్? అర్థమైంది అనుకుంటున్నాను అందరికి. 100 USDTలు దాని విలువ, దాని వాల్యూ 100 PVC మెటా ఈజ్ ఈక్వల్ టు దాని రేట్ వచ్చి $1, ఓవరాల్గా దాని విలువ వచ్చి $100. అయితే ఈ 100 USDT ఫార్మింగ్ చేస్తున్నాం. ఈ 100 USDT ఫార్మింగ్ చేస్తున్నప్పుడు మనకి అడిషనల్గా ఇంకొక 100 USDT ఇస్తారు, ప్లస్ అనుకున్నాం ఇస్తారు. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు సార్? 100 PVCలు పెడుతున్నారు. అంటే మీ దగ్గర ఉన్న 100 PVCలు రిస్క్ పెడుతున్నారు. దీనికి బెనిఫిట్ వస్తుంది, 200 USDT వచ్చేస్తుంది, దాని గురించి టెన్షన్ లేదు. కానీ బ్యాక్గ్రౌండ్లో మీరు ఏం చేస్తున్నారు? 100 PVCలు అనేది రిస్క్లో పెట్టారు. అంటే ఒక ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, రిస్క్ అనకుండా ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, 100 PVCలు రిస్క్ పెట్టారు. అయితే దీని టైం పీరియడ్ ఎంత సార్? మనకి 800 డేసే కదా సార్? సార్ కనబడుతుందా సార్? క్లియర్గా ఉందా సార్? సార్ శంకర్ గారు కనబడుతుందా సార్? క్లియర్గా ఉందా? క్లియర్ ఉంది. ఇది కనబడుతుంది కదా సార్ 800 డేస్ అనేది? అవును సార్, అవును. అయితే చూడండి సార్, 100 USDTకి 100 USDTలు వచ్చేది మనకు 200 USDTలు, 800 డేస్. ఇక్కడ లాజిక్ మిస్ కావచ్చు సార్. మనం పెట్టే 100 PVC మెటా దాని ప్రైస్ ఆ రోజు $1 ఉంది, కానీ ఈ 800 డేస్ లో PVC మెటా ప్రైస్ అనేది 800 డేస్ లో PVC మెటా ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఒక $5కి వెళ్ళినా, $5 కేవలం $5 అని చెప్తున్నా సార్, కేవలం $5 అంటే 800 డేస్ లో PVC మెటా అనేది దాని వాల్యూ అప్ అండ్ డౌన్ అయినా, దాని రేట్ $5కి వెళ్ళినా 100 PVC డివైడెడ్ బై 5 అయ్యింది సార్, అంటే 20. కరెక్టే కదా సార్? 20 PVC. సార్ అర్థమైంది అనుకుంటున్నా అందరికి. క్లియర్ చెప్తాను, మళ్ళీ చెప్తాను చూడండి సార్. 100 USDTలకి 100 USDTలకు ఫ్రీ ఇచ్చి మనకు 200 USDT ఇవ్వాలి. ఎన్ని డేస్ టైం పీరియడ్కి? 800 డేస్ టైం పీరియడ్. కానీ మనం పెట్టేది ఏంటది? ఇన్వెస్ట్మెంట్ 100 PVC మెటా పెడుతున్నాం. 100 PVC మెటా మనం పెడుతున్నాం, దాని రేట్ ఎంత? $1. కానీ ఈ టైం పీరియడ్ 800 రోజుల టైం పీరియడ్లో మనకి $5 రేట్ వెళ్ళినా, $5 రేటు వెళ్ళినా మనకి ఏంటిది? మనం పెట్టిన 100 PVC మెటా డివైడెడ్ బై 5 అయ్యింది, అంటే 20 PVC మెటా రేట్ మాత్రమే. అంటే దాని వాల్యూ అని సార్ ఓవరాల్గా $200. కానీ మనకు వచ్చేది ఓవరాల్గా వచ్చేటప్పుడు 200 USDT కదా సార్? కానీ మనకి ఇక్కడ ఇవాళ రోజు వాల్యూ ఎంత? $200. అంటే
ఇవాళ రోజు $200 అంటే ఎంత సార్? USDT ఇంటూ 5 వేసుకున్నాం కదా సార్, సారీ 100, సారీ డివైడెడ్ బై సార్. ఏమవుతుంది? 200 USDT డివైడెడ్ బై 5 అంటే సార్ 20 PVC. అంటే ఇవాళ రోజు 20 PVC విలువ వచ్చేసి $200. ఏంటది అంటే మీకు ఇలా కూడా వేసుకోవచ్చు, 20 ఇంటూ 5 వేసుకున్నా మనకు 100 వస్తుంది, 100 PVC వస్తుంది. ఇలా కాకుండా 20 PVC మెట ఇంటూ 5 వేసుకుంటే 100 PVCలు. ఏదైతే మనం చూసాం సార్ 100 PVCలు ఇదే కదా సార్, దాని రేట్ ఎంత? 5. దాన్ని డివైడ్ చేసుకుంటే 20 PVC అంటే 20 PVC వాల్యూ వచ్చేసి మనకు 100 PVC మెట వాల్యూ చూపిస్తుంది కదా సార్. మీకు అలా కాకపోయినా చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది సార్. అంటే 40 వేస్తుంటారు, 40 PVC ఇంటూ 5 200 USDT కరెక్టే కదా సార్. 20 PVCకి ఒక 20 PVC యాడ్ చేసి ఇస్తున్నారు అంటే 40 PVC. ఇవాళ రోజు 40 PVC వాల్యూ $5 రేటు, 200 USDT వాల్యూ వచ్చిందా సార్ ఇప్పుడు క్లియర్గా? సార్ శంకర్ గారు అర్థమైందా సార్? ఓకే ఓకే సార్, అర్థమైంది అర్థమైంది కదా సార్. అంటే 100 USDTలు 100 USDTలు ఫ్రీగా ఇస్తున్నారు, 200 USDTలు 100 PVC స్టేకింగ్ పెడుతున్నాము. అంటే 100 PVCను మనం ఖర్చు చేస్తున్నాము. దాని ద్వారా మనకు వచ్చేది ఏంటిది? ఏ రేట్లో? $1లో మనం దాన్ని పెట్టాము. కానీ దాని ఏంటిది? మనకి 20 PVCలు మనం ఇవాళ రోజు ఇంటూ 5 అంటే 100 USDTలు, మళ్ళీ 20 PVCలు మనకు బెనిఫిట్ ఇస్తున్నారు కదా సార్, ఇంకొక అడిషనల్గా అంటే 100. ఈ 100 USDTలు ఈ 100 USDTలు 100 200 USDT అంటే మనకు ఖర్చు అయింది ఎంత? 40 PVC మెటాని. ఏ రోజుకి? 800 రోజుల లోపు $5 రేట్ చొప్పున మనం 40 PVC మెటాని ఖర్చు అవుతున్నాం. కానీ మనకు వచ్చింది 200 USDT. కానీ ఇక్కడ చూసుకుంటే మనం పెట్టింది ఎంత? 100 PVC. మనకి రివర్స్ వచ్చేది ఎంత? 40 PVC. ఆ మధ్యలో ఏమవుతుంది సార్? 60 PVC అనేది ఎక్కడికి వెళ్తుంది? 60 PVC అనేది మిస్ అయింది. ఎక్కడికి వెళ్తుంది? ఎందుకంటే 40 రేట్ అనేది $5, ఇవాళ రేట్ $5, 200 USDT దాని వాల్యూ. కానీ మధ్యలో 60 PVC ఎక్కడికి పోయింది సార్? దాన్ని అంటారు సార్ ఇంపర్మనెంట్ లాస్ అంటారు. అంటే మీరు పెట్టిన ఏదైతే ఇవాళ మీకు ట్రేడింగ్లో చెప్తాను సార్, మీకు ట్రేడింగ్లో చెప్తున్నా. ఇవాళ రోజు మీరు బిట్కాయిన్లో మన బిట్కాయిన్ పీవీసీలోనే వేసుకుంటాం. ఇవాళ రోజు మీరు పీవీసీలో పెట్టిన $1 ఏదైతే ఉందో అది బెనిఫిట్ వచ్చింది అనుకోండి, ప్రాఫిట్ వస్తుంది. ఎలా వచ్చింది? దాని పైన వచ్చింది. ఏదైతే టోకెన్స్ పెట్టారు చూసారా సార్, మీకు లిక్విడిటీ పూల్ అనే దాంట్లో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సార్. లిక్విడిటీ పూల్ అర్థమైన వాళ్ళు ఈ ఇంపర్మనెంట్ లాస్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది. లిక్విడిటీ అంటారు కదా సార్. ఆ లిక్విడిటీ పూల్ అనేది ఏం చేస్తారంటే లిక్విడిటీ పూల్స్ అనేది ఏం చేస్తారంటే లిక్విడిటీ పూల్స్ లో ఏం చేస్తారంటే సార్ 100 PVC పెట్టారు. దాని రివార్డ్స్ ఎంత వస్తుంది సార్? 10%. అయితే మనం చేసే ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటుంది చూసారు సార్, అది 5%, అది 0.00 వస్తుంది. మనం యావరేజ్గా 1% వేసుకుంటాం. ఇలాగ ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తే అన్ని 1%లో మనకి బెనిఫిట్ వస్తుంది. దేనిలో? ఎల్పీస్ లిక్విడిటీ పూల్స్లో ప్రతి దానికి ఒక 1% వస్తుంది. కానీ మీరు పెట్టిన 100 PVC చూసారా సార్, ఈ 100 PVC అనేది దాని వాల్యూ $100 కింద కన్సిడర్ చేసుకొని పెట్టుబడి ఎంత? $100 రిటర్న్ వచ్చిన అంటే మీకు ఈ ఫీజు పడతానే ఉంటుంది బెనిఫిట్ గా. మీకు ఇది రివార్డ్.
ఇది అనేది 1% అనేది ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగితే అన్ని ట్రాన్సాక్షన్స్ రివార్డ్ వస్తాయి. ఎంతసేపు మీ 100 పీవీసీల వాల్యూ ఎంత? $100. ఈ $100 అనేది మీరు ఎల్పీస్ లో ఎంత టైం పీరియడ్ పెట్టి ఉంటారో దాని నుండి వచ్చే ఏదైతే ట్రాన్సాక్షన్ అవుతుందో ప్రతి 1% మీకు రివార్డ్. కాబట్టి మీకు $100 లెక్క. రేపు పలానా రోజు మీరు తీసేశారు, నాకు లిక్విడిటీ పూల్ అమౌంట్ వద్దని తీసేశారంటే మీకు ఈ $100 బయటకు వస్తాయి. $100 బయటకు వస్తాయి అంటే ఆ $100 ఆ రోజు వాల్యూ పీవీసీ మెట్ అది ఎక్కువ ఉందనుకోండి, ఎంత సార్? ఆ రోజుకి 2 వేస్తున్నాం. ఇవాళ రోజు 100 ఇంటూ 1 కాబట్టి 100 పీవీసీలు. కానీ ఆ రోజు 2 వేసుకున్నాం అనుకోండి, డివైడెడ్ బై సరే, ఆ రోజు 2 వేసుకున్నాం అనుకోండి 50 పీవీసీలు వస్తాయి బ్యాక్. ఆ 50 పీవీసీలు ఎందుకు వస్తున్నాయి సార్? ఎందుకంటే ఇందులో పెట్టే అమౌంట్ పీవీసీయే, కానీ దాంట్లోకి వెళ్ళే వాల్యూ $100. మీకు వచ్చే రివార్డ్ ప్రతి దానికి వచ్చింది. కానీ ఇవాళ రోజు పీవీసీ మెటా రేటు పెరిగినా వాళ్ళకి సంబంధం లేదు. పీవీసీ మెటా రేటు పెరిగినా పెరగకపోయినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు పెట్టిన విలువ ఏదైతే 100 పీవీసీకి $100 ఆ రోజు వాల్యూ. కానీ రేపొద్దున్న పీవీసీ మెటా వాల్యూ పెరిగినా వాళ్ళు ఇచ్చేది $100. కానీ $100కి ఆ రోజు పీవీసీ మెటా వాల్యూ 50 పీవీసీలే అయినాయి అనుకో, డబల్ చేసుకున్న 50 పీవీసీలే మనకు వచ్చాయి. మధ్యలో 50 పీవీసీ మెటా మనం లాస్ అవుతుంది. ఇదే లాజిక్ వాళ్ళు ఏం చేస్తారంటే టోకెన్ ఫార్మింగ్ లో పెట్టారు. కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను సార్. ఏదన్నా కన్ఫ్యూజన్ ఉంటే రేపు మనం డిస్కషన్ చేసుకుందాం సార్ దాని గురించి. దీని గురించి మాక్సిమం అర్థమైంది అనుకుంటున్నా సార్. ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు సార్. ఇప్పుడే బోర్డు ఉంది కాబట్టి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సార్. అర్థమైంది సార్. క్యాలిక్యులేషన్స్ లో చిన్న మిస్టేక్స్ ఉన్నాయి సార్. సార్ శంకర్ గారు వినబడుతుందా? ఉన్నారా సార్? సార్ ఇంకెవరైనా ఉన్నారా సార్? హలో, అదే సార్ క్లియర్గా ఉంది సార్. ఏదన్నా ఉండుంటే యూట్యూబ్ లో మళ్ళీ చెక్ చేయండి సార్. రేపు ఏదన్నా డౌట్ ఉన్నా మీరు పేపర్ మీద రాసుకోండి. ఆ క్వశ్చన్ నన్ను మళ్ళీ రేపు మీటింగ్ అడిగింది సార్. రేపు దాని గురించి ఇంకా చెప్తాను. ఇవాళ చూసుకుంటే సార్ టోకెన్ ఫార్మింగ్ లో మనం పెట్టిన 100 పీవీసీ మెటాలు అది డాలర్లు ఎంతన్నా కానివ్వండి, ఆ రోజు పీవీసీ మెటా రేట్ పెరిగింది అనుకోండి, మనకు వచ్చేది రిటర్న్ వచ్చే ఏదైతే మనం రీడింగ్ కొట్టినప్పుడు మనకి రిటర్న్ ఏమొస్తున్నాయి సార్? పీవీసీ మెటాలే రిటర్న్ వస్తున్నాయి. ఇవాళ రోజు అంటే $1 ఉంది కాబట్టి ఎక్కువ వస్తున్నాయి. రేపు $2 $5 ఏదైనా అనుకోండి, ఇవాళ మనం పెట్టే పెట్టుబడి ఏదైతే 100 పీవీసీ మెటాలు ఉన్నాయో మనకి రిటర్న్ వచ్చేటప్పుడు అది 50 అవుతుంది. 50 పీవీసీ మెటాలే అవుతుంది. ఎందుకంటే రేట్ అనేది $2 ఉంది. $100 ఇంటూ 2 వేసుకుంటే $200 USDT. కానీ మన ఇక్కడ చూసుకుంటే 50 మెటా ప్రైస్. మీరు ఆ క్యాలిక్యులేషన్ ఒకటి చేయండి సార్, మీకు అర్థమవుతుంది. కాబట్టి బెనిఫిట్ దీంట్లో ఉంది, దీంట్లో ఉంది సార్. ఇది మీరు దీన్ని పిక్ చేసుకోవచ్చు, దీన్ని కూడా పిక్ చేసుకోవచ్చు. రెండిట్లో బెనిఫిట్ ఉంది. ఏది తీసుకున్నా కానీ మనకు బెనిఫిట్. ఇలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ మీరు చూడండి సార్. క్రిప్టో కరెన్సీలోనే ఎక్కడ కూడా లేదు సార్. ఒకటే లాజిక్ లో స్టేకింగ్ అనేది, టోకెన్ ఫార్మింగ్ అనేది రెండు డిఫరెంట్ గా కాన్సెప్ట్ ఉన్నాయి. కానీ రెండు ఒకే దాంట్లో ఉన్నది. ఏదన్నా ఒక మీరు ఏదన్నా వేరే కైండ్ ఆఫ్ బిజినెస్ ఉన్నా ఇంకోటి ఏదన్నా ఉన్నా నాకు చూపించండి సార్, నేను చెప్తాను. దానికి మన బిజినెస్ అంటే కంపేర్ చేసి చెప్తాను నేను. సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ ఏది కూడా కంపేర్ చేసి రెండు మిక్స్ లేవు సార్. నేను కొన్ని పేర్లు చెప్తా సార్ బిజినెస్ పేర్లు, కానీ అది చెప్పకూడదు. కొన్ని బిజినెస్లు ఉన్నాయి. అయితే ఫార్మింగ్ డిఫరెంట్ గా చేస్తారు, లేదా స్టేకింగ్ డిఫరెంట్ గా చేస్తారు. పిఎల్సి అల్టిమా అని చెప్పి ఒకటి వచ్చింది మధ్యలో మార్కెట్లోకి. అది ఓన్ ఫార్మింగ్ చేసేవాళ్ళు. ఇంకొక కాన్సెప్ట్ ఉన్నాయి, అవి ఉట్టి స్టేకింగ్ లో చేసేవాళ్ళు. కాబట్టి దానికి డిఫరెన్స్. ఫార్మింగ్ చేసిన బెనిఫిటే, సీడ్ ఫండింగ్ చేసిన బెనిఫిటే. సిస్టమ్ ఏం చేస్తుంది సార్? దీనిలో సగం ఇచ్చింది, దీనిలో సగం ఇచ్చింది. అంటే గ్లోబల్ మార్కెట్కి వెళ్ళే ముందు మన యూజర్స్ అందరికి కూడా ఎంతెంత కావాలో, వాళ్ళు పెట్టిన పెరల్మెంట్ లో పెట్టుబడి ఎంతనో దాన్ని డబల్ చేసి, అంటే ఆటో పూల్స్ ఇవ్వలేదని చెప్పి డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ సార్ ఎవరైతే ఆ సెక్షన్ లో ఎవరైతే కరెక్ట్ గా ఉండి చేసుకున్నారో వాళ్ళకి ఆ రిజల్ట్ కనబడేది. ఆ వచ్చిన డీపీలతో దీనిలో సగం సిస్టమ్ అంతా బ్యూటిఫుల్ గా మనకి డివైడ్ చేసి దీనిలో ఫండ్స్ ఇస్తున్నారు, దానిలో ఫండ్స్ ఇస్తున్నారు. రేపు దీంట్లో రిఫరల్ ఇన్కమ్ ఉంది, దానిలో ఆల్రెడీ రిఫరల్ ఇన్కమ్ ఉంది. ఎక్కడ చూసుకున్న బెనిఫిట్ సార్. కాబట్టి అందరు కూడా ఇంత మంచి ఆపర్చునిటీలు, అది ఫార్మింగ్ కానివ్వండి, సీడ్ ఫండింగ్ అని రెండు కూడా యూజ్ చేసుకోవాలని అందరికీ నా రిక్వెస్ట్ సార్.
ఇవాళకైతే ఇదే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ గ్రేట్ వండర్ఫుల్. సో ప్లీజ్ అందరూ క్లాప్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ సార్కి సార్. గ్రేట్ అప్రిషియేషన్ సార్. ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా సూపర్ సూపర్ గ్రేట్ సార్. వండర్ఫుల్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సార్. సో అందరికి అర్థమైంది సార్. మనసు పెట్టి ఎవరైతే ఖచ్చితంగా విన్నారో అందరికి అర్థమైంది. వినని వాళ్ళకి చెప్పలేము, వాళ్ళ యూట్యూబ్ లో మళ్ళీ కంపల్సరీ చూస్తారు. హనుమంత్ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. హనుమంత్ గారు చక్కగా చెప్పండి సార్. సార్ చిన్న డౌట్ వచ్చింది. రామ్ తేజ అడగండి, సార్ అడగండి. సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ గురించి చెప్పిన దాంట్లో పీవీసీ మెటాని యూఎస్డిటీలుగా మార్చి టోకెన్ ఫార్మింగ్ చేస్తే లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. టోకెన్ ఫార్మింగ్ ఓన్లీ యూఎస్డిటీ తో డైరెక్ట్ చేసుకుంటేనే బెనిఫిట్ ఉంది అన్నది నాకు అర్థమైంది సార్. అది కరెక్టో కాదో తెలియదు కానీ అంతవరకు అయితే అర్థమైంది సార్. అంటే సార్ మీరు ఇక్కడ ఇంకొకటి కన్సిడర్ చేసుకోవాలి సార్. మీరు ఏం చేస్తున్నారంటే యూఎస్డిటీలతో డైరెక్ట్ గా చేసే ఆప్షన్ ఉందా సార్ మన దగ్గర? సార్ ఉందా? లేదు సార్, లేదు. ఓన్లీ పీవీసీ మెటల్తోనే చేసుకోవాలి. అది సార్. ఎందుకంటే సార్ ఆ ఆప్షన్ ఇచ్చారనుకోండి సిస్టమ్ అనేది నడవదు. ఎందుకంటే అక్కడ లాస్ మనం ఫేస్ చేస్తాం. అది చేయకూడదని వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ రూపం మొత్తం పీవీసీదే కానీ లోపల జరిగే ప్రాసెస్ యూఎస్డిటీది. ఎక్కడ టోకెన్ ఫార్మింగ్ లో లోపల జరిగే ప్రాసెస్ అంతా యూఎస్డిటీ, కానీ లోపలికి వెళ్ళే పీవీసీ మెటా బయటకు వచ్చేది కూడా పీవీసీ మెటా అని. అది మనం చెక్ చేసుకోవాలి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉంటే మనం మాట్లాడుకుందాం సార్ రేపు. ఓకే. ఇంకా ఎవరైనా సార్ ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి సార్. ఎవరికన్నా ఇప్పుడు ఏదైనా డౌట్ ఉందంటే కొంచెం అడగచ్చు సార్. ఏం కాదు, మనం ఒక 5 minutes తీసుకొని క్లోజ్ చేసుకుందాం. ఓకే సార్. కేవీకే యాదవ్ సార్, భోగసీన్ సార్, మాలత్ రమేష్ సార్, రాజేశ్వరరావు గారు, కోట వెంకటేష్ గారు, ఉప్పలపాటి గోవింద్ సారు, మన రాంబాబు సార్ గుంటూరు, ఏడిఎల్ ప్రసాద్ గారు. సో ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నది సార్. ప్లీజ్ వెల్కమ్. రాజేష్ సార్ కనబడతలేరు ఇక్కడ. మనకు ఒకసారి హ్యాండ్ రైజ్ చేశారు రాంబాబు సార్. వెల్కమ్ సార్ రాంబాబు గారు. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. అదే టోకెన్ ఫార్మింగ్ గురించి సార్ చాలా బాగా చెప్పారు సార్. సీడ్ ఫండింగ్ గురించి కూడా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే మనకి రిటర్న్స్ కూడా టోకెన్ ఫార్మింగ్ లో యూఎస్డిటీ రూపంలోనే తీసుకుంటాం మనం. డబుల్లోనే వస్తాయి. కానీ సీడ్ ఫండింగ్ లో కాయిన్ రేట్ రేజ్ అయినట్టయితే మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 200 కాయిన్స్ మనం పెట్టుకున్నట్టయితే ఆ రివార్డ్ వాల్యూ తీసి పక్కన పెట్టినా కానీ 200 ఇంటూ ఒక 5% పెరిగినా కానీ 1000 కాయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. అంతే కదా సార్? ఎస్ సార్. షూర్ సార్. కరెక్ట్ గా మీరు నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ చెప్పారు సార్. ఏంటంటే 200 పీవీసీ మెటాలు ఒక 2 నెలల ప్రాంతంలోనే $5కి వెళ్తే దాని విలువ $1000 అవుతుంది. కానీ టోకెన్ ఫార్మింగ్ పెట్టిన ఏదైతే 200 పీవీసీ మెటాల్ తోటి టోకెన్ ఫార్మింగ్ చేస్తే 200 యూఎస్డిటీ అనుకున్నాం. కానీ దాన్ని డబల్ చేస్తే వచ్చేది 400 యూఎస్డిటీ. కానీ రొటేషనల్ లో దాన్ని చేసుకుంటూ వెళ్తే దాన్ని కూడా పెంచుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రేట్ తోటి సంబంధం సీడ్ ఫండింగ్ లో ఉంటది. నాకు రేట్ తో సంబంధం లేదు అంటే టోకెన్ ఫార్మింగ్ లో అది చేసుకున్న బెనిఫిటే, ఇది చేసుకున్న బెనిఫిటే. అది మన ఆలోచన బట్టి ఉంటుంది సార్. అందరు టోకెన్ ఫార్మింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కానివ్వండి. టోకెన్ ఫార్మింగ్ లో మనకి రివార్డ్ వచ్చేది యూఎస్డిటీ మాత్రమే. కానీ యాక్చువల్ మనకు కావాల్సింది పీవీసీ సీడ్ ఫండింగ్ లో టోకెన్ ఫార్మింగ్ అంటే ఎక్కువ జనరేట్ చేయవచ్చు. దాంట్లో కూడా రేట్ తో ఇష్యూ కాబట్టి మనం రెండు కూడా కన్సిడర్ చేసుకోవాలి సార్. సార్ ఫ్యూచర్ లో మనకి ఇచ్చేది రిటర్న్స్ లో కాయిన్స్ రూపంలో ఇస్తుందా? సీడ్ ఫండింగ్ లో మనకి కాయిన్ రేట్ ఎంత అయినా కూడా మనకు అదే రూపంలో ఇస్తుందా సార్? కాయిన్ రూపంలో మీరు టోకెన్ ఫార్మింగ్ లో రీడీమ్ కొడితే మీకు వచ్చేది టోకెనే కదా సార్. మీకు బయటకు వచ్చే టోకెన్సే కదా, మీరు దాన్నే కదా తీసుకునేది బయటికి. సీడ్ ఫండింగ్ సార్ పొరపాటు. సీడ్ ఫండింగ్ లో కూడా మీకు దాన్ని సీడ్ ఫండింగ్ లో కూడా విత్డ్రా చేసుకుంటే మీకు టోకెన్స్ గానే వస్తాయి. ఆ టోకెన్స్ అనేవి ఏం చేస్తాం సార్, అయితే మనం బయట హోల్డ్ చేసుకుంటాం. మ్యాక్స్ నాకు తెలిసి ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం బయటకు తీసుకొచ్చి హోల్డ్ చేసుకుంటారు. ఎందుకు, మార్కెట్ బాగున్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక మనం అదే చేసుకోవాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల స్టేబుల్ గా మనం ఉన్నామంటే అప్పుడు బయటకు రావాలి. మనం లోపల $500 $1000 ఫార్మింగ్ చేసుకుంటే దాంతో మల్టిపుల్ గా చెయ్యాలి అంటే ఉంటుంది సార్. ఏంటంటే 1000 యూఎస్డిటీని
10,000 USDTలుగా చేయాలంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ పట్టింది. అప్పటి వరకు ఏంటంటే సిస్టమ్ మన చేతికి పూర్తిగా ప్రోడక్ట్ అందించే లోపం మనం రెడీ చేసుకోవాలి సార్. లోపల రొటేషన్ అనేది గేమ్ చాలా ఈజీ అయిపోయేటట్టు మనం క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మనకు బెనిఫిట్ కనపడుతుంది. కాబట్టి లోపల కాన్సన్ట్రేట్ చేయాలి సార్ ఈ టైంలో మనం అంటే చాలా సార్ main. సార్ అడిగేది ఏంటంటే సీడ్ ఫండింగ్ చేసుకున్న దాంట్లో మనము బయటకు తీసుకోవాలంటే టోకెన్ రూపంలో తీసుకోవాలా యూఎస్డిటీ రూపంలో తీసుకోవాలా అని అడుగుతా ఉన్నారు సార్. అవును సార్, అవును సార్. మనకు వచ్చేది ఒకటే కదా సార్, మనకు వచ్చేది బయటికి పీవీసీ కదా సార్. అదే అక్కడ సార్కి అర్థమైంది ఏంటంటే సీడ్ ఫండింగ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు విత్డ్రా కావాలంటే టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాల్సిందే అని మీ నోట వినాలని సార్ అడుగుతా ఉన్నారు. అదే అంటే సార్ అది మనకు ఇంకొక ఆప్షన్ ఇచ్చారు కదా డైరెక్ట్ గా తీసుకునేది, అది లేదా సార్? ఉంది కదా? లేదు సార్, లేదు. అయితే ఇప్పుడు డైరెక్ట్ దాన్ని ఫార్మింగ్ యూజ్ చేసుకొని చేసుకోవాలా? ఫార్మింగ్ కు యూజ్ చేసుకొని మనం 25 PVC బయట తీసుకోవాల్సిందే. ఓకే ఓకే. అయితే అలా కూడా చేసుకోవచ్చు సార్. ఎందుకంటే సీడ్ ఫండింగ్ అనే దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఇదొక లాజిక్ కూడా ఉంది కాబట్టి, అంటే టోకెన్ మనం బయటికి తీసుకెళ్లకుండా లోపలే రొటేషన్ చేసుకోవడానికి ఇది ఇంకొక లాజిక్ పెట్టుంటారు, లింక్ పెట్టుంటారు వాళ్ళు. దీన్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి సార్ మనం. అంటే రెండు కూడా మనకు అద్భుతమైన రంగాలు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి సీడ్ ఫండింగ్ మీద కొంచెం బెటర్ అన్నట్టుగా అటువైపే మనకి మొగ్గు ఏంటంటే మీరు పీవీసీ మెటా వాల్యూ పెరుగుతుంది అని అనుకుంటే సీడ్ ఫండింగ్ లో ఉండాలి. నాకు వాల్యూతో సంబంధం లేదు, పీవీసీ మెటా ప్రైస్ తో సంబంధం లేదు, నాకు టైంతో సంబంధం లేదు, నేను ఇది చేసుకుంటూ వెళ్ళిపోతా అంటే టోకెన్ ఫార్మింగ్ యూజ్ చేసుకోవాలి. ఇందులో బెనిఫిటే, దానిలో బెనిఫిటే. మనం చూస్ చేసుకునే దాని మీద ఉంది. ఏది చేసినా బెనిఫిటే ఉంది మనకి. సీడ్ ఫండింగ్ లో మనకి అది విత్డ్రాల్ ఆప్షన్ కూడా మనకి టోకెన్ రూపంలో ఇచ్చినట్టయితే మనకి 10 times అయినా కానీ మనం బాగా డెవలప్ అయిపోవచ్చు. 5 times అయినా, 2 times అయినా, 3 times అయినా, ఎంత అయినా కానీ మనకు బెనిఫిట్ కదా. ఎంతైనా బెనిఫిట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి విషయాలు చెప్పారు సార్. ఎస్ సార్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు సార్. ఇంకొక 5 minutes లో మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే. సుధాకర్ సార్ వచ్చారు. సుధీర్ కుమార్ సార్, సో సార్కి అవకాశం ఇస్తున్నాం. సుధీర్ కుమార్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ నమస్తే శంకర్ సార్. నమస్తే రామ్ తేజ సార్. చాలా ఎక్సలెంట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. చిన్న డౌట్ సార్, అంటే ఇది కరెక్ట్ కాదు, అంటే ఇది 15 lakhs వరకు ఇన్వెస్ట్ చేసినాం సార్ స్టార్టింగ్ అప్పుడు టోపాజ్ ర్యాంక్ లో. అయితే సిస్టమ్ చెప్పినట్ల సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ మొత్తం అవి వాళ్ళు సిస్టమ్ ఏ విధంగా చెప్తే అట్లా చేసుకుంటూ వచ్చినాము. అయితే ఇప్పుడు ఈ దగ్గర ఈ పీవీసీ మెటాకు కన్వర్ట్ అయ్యి 1.5 year అవుతుంది కదా సార్ దగ్గర ఆల్మోస్ట్ 2 years అవ్వచ్చు సార్ మనకి. 2 years అవుతుంది కదా. అయితే ఇప్పుడు ప్రెసెంట్ గా అదే 15 lakhs నెట్ క్యాష్ పెట్టి ఇప్పుడు $50 కి మన టోకెన్స్ కొనుక్కుంటే 15 30,000 టోకెన్స్ వస్తున్నాయి సార్. ఇప్పుడు అదే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు సో ఇప్పుడు 30,000 టోకెన్స్ కి మనకి డైలీ రిలీజ్ ఇప్పుడు 1,00,000కు 5 టోకెన్లు చూసుకున్నా కూడా ఇప్పుడు మనకు 75 టోకెన్స్ వస్తాయి సార్ డైలీ. అయితే ఇప్పుడు ఈ 3-4 years 2-3 years బ్యాక్ 15 lakhs పెట్టిన వాళ్ళకు అంత బెనిఫిట్ వస్తలేదు కదా సార్. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు సిస్టమ్ చెప్పినట్టే చేసినాం కదా మనం. అయితే సార్ అదే ఇప్పుడు అయితే సార్ మనం చెక్ చేసుకుంటే సార్ సిస్టమ్ కొన్ని అవసరమైన చేంజెస్ తీసుకొచ్చారు సార్. దానికైతే నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే అది మన బెనిఫిట్ ఇవ్వడానికే చేశారని నా ఆలోచన సార్. ఎందుకంటే కొన్ని మార్పులు చేశారంటే అది మన మంచికే కాబట్టి ఆ చేంజెస్ మీరు చెప్పారు ఏంటి 15 lakhs ఆ రోజు వాల్యూలో చేసుకొని ఉంటే అంత బెనిఫిట్ లేదు, కానీ ఇవాళ చేసుకుంటే బెనిఫిట్ ఉంది అని మీరు అంటున్నారు కదా. అవి మొత్తం ఈవెన్ ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటూ పోయినా కూడా అవి ఈవెన్ 20 టోకెన్స్ కూడా రిలీజ్ కావట్లేదు. కానీ ఇప్పుడు కనుక అదే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు పెట్టి నెట్ క్యాష్ పెట్టి చేసుకుంటే 75 టోకెన్స్ రిలీజ్ అవుతాయి డైలీ. సో ఇప్పుడు ఈ 3-4 years నుంచి మన అమౌంట్ అంతా అది అంటే అట్లా ఆలోచిస్తే మాత్రం నష్టమే కదా సార్. సార్ మీరు ఒకటి మర్చిపోతున్నారు సార్, మీరు 15,000 ఇచ్చారంటే దానికి మల్టిప్లై బై 2 చేసి ఇచ్చారు కదా.
15 అదే lakhs సార్ కి 30 lakhs అమౌంట్ ఇచ్చారు కదా సార్. ఇప్పుడు నేను చెప్పింది అదే. ఇప్పుడు 15 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడితే 20 టోకెన్స్ కూడా వస్తలేవు ఇప్పుడు. అదే ఇప్పుడు ప్రెసెంట్ గా పెట్టిన వాళ్ళకు 75 టోకెన్స్ వస్తున్నాయి. సార్ అంటే మీరు ఇప్పుడు అవుట్పుట్ గురించి మాట్లాడితే సార్ మీకు రిలీజ్ అయ్యేది 0.125% రిలీజ్ అయ్యేది. మీరు సీడ్ ఫండింగ్ సార్ లో ఏదైతే పెడుతున్నారు చూసారా, దాంట్లో అవును సార్ 0.25% కాదు రిలీజ్ అయ్యేది, 0.125% రిలీజ్ అవుతుంది. అది వాట్ ఎవర్ చూసుకోవాలి ఇట్ సార్. మే బి సార్ రామ్తేజ సార్. ఇప్పుడు ఎస్ సార్. ఆ సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ యాజ్ ఇట్ ఈస్ గానే నేను చెప్తున్నా. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పెట్టినాం మనం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 15 lakhs 3 years బ్యాక్ పెట్టినాం మనము. ఈవెన్ ఎస్ వాళ్ళు మొత్తం 20 టోకెన్స్ కూడా రిలీజ్ కావట్లేదు మనకు. కానీ ఎస్ సార్. ఇప్పుడు 15 lakhs పెట్టి నెట్ క్యాష్ పెట్టి టోకెన్ ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళకు 75 రిలీజ్ అవుతున్నాయి కదా అని అంటున్నా నేను. అవును సార్. ఇప్పుడు అదే సార్ నేను చెప్పేది ఏంటంటే, మీరు చేసిందంతా డిపి సెక్షన్ లో సార్ చేసేది. అవును మీకు అక్కడ తక్కువ రిలీజ్ అవుతున్నాయి, ఇప్పుడు పెట్టుకుంటే ఎక్కువ రిలీజ్ అవుతాయి కదా అని మీరు చెప్తున్నారు. అవును మీరు అక్కడ డిపి సెక్షన్ లో రిలీజ్ అయ్యేవి మీకు 0.125% చొప్పున రిలీజ్ చేస్తున్నారు. ఓకే దాంట్లో హాఫే కదా మీకు రిలీజ్ అయ్యేది. ఎందుకు ఆ 0.125% ఎందుకు పెట్టారు మనకి? ఎందుకంటే మీరు ఇంకా 2 years ఈ బిజినెస్ లో ఉండాలి, ఇంకా 2 years ఈ బిజినెస్ ని కంటిన్యూ చేయాలి అని చెప్పి ఆ ఒక రూల్ తోటి. ఎందుకంటే సార్ మీ ఇన్వెస్ట్మెంట్ డబల్ అయింది అంటే మీరు పెట్టిన 15 లక్షలు 30 లక్షలు అయింది. ఆ 30 లక్షల ఇన్వెస్ట్మెంట్ మీకు నిదానంగానే ఇచ్చారు. 0.125% గా 800 days చెప్పున పెట్టి మీకు నిదానంగానే 2.5 years టైం పీరియడ్ లో మీకు ఆ ఇచ్చిన అమౌంట్ మొత్తం ఇస్తున్నారు కదా సార్. కాబట్టి నిదానంగానే దాని అవుట్పుట్ మీకు కనబడింది. మీరు ఇవాళ రోజు లెక్కగా ఏదైతే టోకెన్ ఫార్మింగ్ 0.25% పడుతుందో, మీ క్రైటీరియా సెక్షన్ 0.55 పడుతుందో, ఈ క్యాలిక్యులేషన్స్ చేసుకోవద్దు. ఆ అమౌంట్ తో వచ్చేది స్లోగా వచ్చింది, ఇవాళ రోజు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్ గా వచ్చింది. కొంచెం డిఫరెన్స్ ఉంది సార్, మీరు ఆలోచించాలి దాని గురించి. అంటే ఇప్పుడు అది బెనిఫిట్ అయినా సార్ అప్పుడు పెట్టిన వాళ్ళకి ఇప్పుడు ఆ డిపి వాల్యూస్ తోని పెట్టిన బెనిఫిట్ అమౌంట్ సార్, అయితే షూర్లీ బెనిఫిట్ సార్. సార్ మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ డబల్ చేసేది చూసారు, అదే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్. ఏది మీరు అది 200% డిపిస్. ఎస్ సార్, అది బెనిఫిటా కాదా మీకు? అది బెనిఫిటే సార్, అది బెనిఫిటే. కానీ ఇప్పటి వరకు సిస్టమ్ ఎట్లా చెప్తే అట్లా చేసుకుంటా పోయినా. ఈవెన్ బైనాన్స్ ఈవెన్ బిఎన్బి చార్జెస్ కూడా 50,000 వరకు పెట్టినాము. ఎస్ సార్. సో ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆ డిపిస్ వేస్ట్ కావద్దని ప్రతి ఒక్కటి వ్యాలెట్ ఓపెన్ చేసి అన్ని అవి సీడ్ ఫండింగ్ చేసినాము మినిమము. సో అట్లా అమౌంట్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేసుడే అవుతుంది రామ్తేజ సార్. ఎస్ సో సార్. అయితే సార్ మీరు చెప్పండి. అయితే సార్ మీరు ఒక చెక్ చేసుకుంటే సార్, ఇప్పుడు అంటే కొంచెం రేట్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి మీరు కొంచెం నిరాశ పడి ఉండొచ్చు. కానీ ఇంత ముందు సార్ ఏదైతే $8 దగ్గర నేను నా పర్సనల్ గా సార్, నేను సీడ్ వాల్యూలో పెట్టిన అమౌంట్ కానివ్వండి, నేను ఫస్ట్ పీవీసీ మెటా రిలీజ్ అయ్యేటప్పుడు మేము కొంచెం మా మా నాన్నగారికి కూడా ఐడియా లేదు. నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసా, ఉంటది మార్కెట్ ఉంటది నడిచిద్ది అని చెప్పి ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశాను. కేవలం 1 lakh ఇన్వెస్ట్మెంట్ నాకు వచ్చిన టోకెన్స్ మహా అంటే 1200 టోకెన్స్ సార్. ఏది 50% కలిపి 1200 టోకెన్స్. కానీ ఇవాళ రోజు సార్ మీరు ఈ వాల్యూ చూడండి, 1200 టోకెన్స్ తోటి ప్లస్ నా దగ్గర ఉన్న డీపీలు అన్ని మిక్స్ చేస్తే ఇవాళ రోజు నా దగ్గర యావరేజ్ 10 నుండి 15,000 పీవీసీ మెటాలు ఉన్నాయి సార్. నా దగ్గర మల్టిపుల్ అకౌంట్స్ లో ఉన్నాయి, కానీ నేను కంప్లీట్ వాల్యూ తెలియదు నాకు కూడా. యావరేజ్ తక్కువలో తక్కువ నా దగ్గర 10,000 నుండి 15,000 పీవీసీ మెటాలు జమ అయ్యాయి. అంటే దీని వాల్యూ రేపు పెరిగి అంటే అదే సార్ రేపు పెరిగేటప్పుడు ఆ రిజల్ట్. ఇప్పుడు మీరు 1 lakh మళ్ళీ ఇన్వెస్ట్ చేసింది కదా, అయితే ఇప్పుడు సార్ దాన్ని తీసేసుకున్నా సార్. నేను మళ్ళీ ఇన్వెస్ట్ చేయలేదు. నేను పెట్టినది 1 lakh, ఏదో 1 lakh తోటి పీవీసీ మెటల్ పర్చేస్ చేసుకుని ఈ సీడ్ వాల్యూతో వచ్చిన అమౌంట్ తోటి నేను ఆల్మోస్ట్ ఆల్ మా సిస్టర్ మ్యారేజ్ ఈ లాస్ట్ ఇయర్ చేశాను కాబట్టి దాంట్లో యావరేజ్ గా 7 to 10 lakhs నేను క్యాష్ విత్డ్రా చేశాను సార్ పీవీసీ మెటా నుండి. 7 to 10 lakhs పీవీసీ మెటా డైరెక్ట్ కొన్నారు కాబట్టి చేసింది సార్. అంతకుముందు డీపీలతోని చేసిన ఏమన్నా వాటితో కూడా బెనిఫిట్ వచ్చింది సార్. దాన్ని మీరు కరెక్ట్ గా ఒక రొటేషనల్ గా చేసింటే, ఎందుకంటే సార్ ఫార్మింగ్ లో బెనిఫిట్ ఉంది, అక్కడ కూడా యూజ్ చేసుకున్నాను. ఏంటంటే మీరు ప్రాపర్ గా దాన్ని యూజ్ చేసుకొని ఉంటే ఆ బెనిఫిట్ మీరు చూసేవాళ్ళు. అంటే దాన్ని సీడ్ ఫండింగ్ లో పడుతుంది, ఆ వచ్చిన అమౌంట్ తోటి టోకెన్ ఫార్మింగ్ చేశాను, టోకెన్ ఫార్మింగ్ తోటి మళ్ళీ రీఫార్మింగ్ చేశాను.
ఎంత నేను కూడా ఇప్పటివరకు రూపాయి తీయలేదు సార్. దగ్గర దగ్గర 15 lakhs అబోవ్ పెట్టాను. వాళ్ళు ఎస్ సార్ మీరు మొత్తం ఫార్మింగ్ ఎంత టోకెన్ చేశారు సార్? మళ్ళీ కాంపౌండింగ్ చేస్తున్నాము. ఎస్ సార్ ఫార్మింగ్ ఎంత ఆ, చేశారు సార్? ఫార్మింగ్ దగ్గర దగ్గర 6,000 వరకు ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఎస్ సార్ 6,000 చేసాం అంటే 12,000 డబుల్ వేసుకోండి. ఎస్ సార్ చూడండి సార్ మీకు మీరు పెట్టిన రిజల్ట్ 6,000 దీంట్లో ఉంది. ఇంకా మీకు రిలీజ్ అవ్వాల్సినవి అక్కడ ఉన్నాయి కదా సార్. ఉన్నాయి సార్. ఇంకొక చూడండి 4,000 6,000 6,000 వరకు ఉన్నాయి ఇంకా. ఇంకా మీకు 6,000 అక్కడ అవి మళ్ళీ ఫార్మింగ్ లోకి వస్తాయి. ఆల్రెడీ సీడ్ ఫండింగ్ లో అమౌంట్ ఉంది. మీకు ఎక్కడ చూసుకున్నా బెనిఫిట్ సార్. కాకపోతే మీరు ఏం చేశారంటే దానిలోనే పెట్టి రొటేషన్ చేశారు. దాని అవును సార్. రిజల్ట్ మీరు ఇప్పటివరకు తీయలేదు, అందులోనే పెడుతున్నాం. అది సార్ ఎందుకంటే మీకు తీస్తే మీకు అది తీయలేదు కాబట్టి మీకు ఆ రిజల్ట్ తెలీదు. తీసుంటే మీరు స్టార్టింగ్ లో యూజ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది సార్. ఒకరిద్దరు మన కాదు సార్. ఇవాళ రోజు మీటింగ్ లో ఉన్న చాలా ఒకరిద్దరు కదా సార్, పెద్ద పెద్ద మెయిన్ లీడర్స్ అందరు కూడా యూజ్ చేసుకున్నాం. ఇవాళ రోజు నా పర్సనల్ గా సార్ ఒక బిఎన్బి ఛార్జెస్ 1,00,000 నుండి 1,50,000 అయింది సార్. 1,00,000 అదే 2 సార్. లక్షలు కూడా అయ్యి ఉండొచ్చు. యావరేజ్ గా నేను స్వాపింగ్ చేసి తెచ్చిన అమౌంట్ 1,50,000 బిఎన్బిలు చేశాను సార్. ఎందుకంటే అంత పెద్ద అమౌంట్ ఎక్కడి నుండి అవుతుంది సార్? పీవీసీ మెటల్ నుండి వచ్చిన లాభాల నుండి దాన్ని కన్వర్ట్ చేయడం, దాన్ని రిడీమల్ చేయడం, రొటేషనల్ గా భయంకరంగా సార్. నా డౌన్ టీమ్ లో 1,000 మంది సీడ్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ గా. దేంట్లో పీవీసీ మెటల్ వాళ్ళందరికీ ప్యారలల్ గా చెక్ చేయాలి సార్. ఎంత వర్క్ ఉన్నా ప్యారలల్ గా చెక్ చేసి అందరికీ బెనిఫిట్ వచ్చింది. మీకు అంత పెద్ద అమౌంట్ ఉంది, మీకు కూడా వచ్చింది సార్. దాని గురించి అసలు డౌటే లేదు. కాకపోతే మనకి విత్డ్రావల్ అనేది మీరు రెగ్యులర్ గా ఆ 25 పీవీసీ తీసుకొని దాన్ని బిఎన్పి చార్జెస్ గాను ఇంకో రకంగా యూజ్ చేసుకుంటుంటే మీకు మీ ఏదైతే ఓకే ఇప్పుడు సార్. అనుకుంటున్నారో ఆ డౌట్ థ్యాంక్ యూ ఆ డౌట్ కి క్లారిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సుధీర్ సార్ చాలా చక్కగా ఓకే సార్. క్వశ్చనింగ్ అడిగారు. సో స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇప్పుడు సుధీర్ సార్ చెప్పారు 15 లక్షల పెట్టుబడి స్టార్టింగ్ లో పెట్టుకున్న వాళ్ళకు ఇప్పుడు పెట్టుకున్న 15 లక్షలకు తేడా ఏంటిదని అడిగారు. సో దానిలో వండర్ఫుల్ ఆన్సర్ ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే మనం స్టార్టింగ్ పెట్టుకున్న వాళ్ళకు 15 లక్షల పీవీసీ మెటల్ కొనుక్కున్న వాళ్ళకు 15 లక్షల రూపాయలతోటి పీవీసీ మెటల్ కొనుక్కున్న వాళ్ళకు స్టార్టింగ్ లో మనకు February 14, 2023 దాకా బయటకు ఎన్ని కావాల్సి ఉంటే అన్ని మనం విత్డ్రా చేసుకున్నాం. విత్డ్రా చేసుకొని వితౌట్ బిఎన్బి చార్జెస్ చేసుకొని మనకు లాస్ట్ జూలైలో $14 దాకా పోయినప్పుడు చాలా మంది దాన్ని సేల్ అవుట్ చేసుకున్నారు, మనీ క్యాష్ చేసుకున్నారు. ఆ 15 లక్షలకు ఇంటూ 14 times తీసుకున్నారు. ఓకే, అది ఎవరైతే సిస్టమ్ ఆపరేటింగ్ తెలిసిన వాళ్ళు, సిస్టమ్ ని కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్ గా చేసుకున్నారు. ఎవరికి ఎక్కడ లాస్ లేదు. సో స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకు లాభం ఏంది అంటే ఈ 15 లక్షలు ఎవరైతే ఇప్పుడు సార్ అన్నారు 15 లక్షలని దాని గురించి చెప్తా ఉన్నారు. అక్కడ 10,000 రూపాయలతో చేసుకున్న వాళ్ళకు కూడా లాభం జరిగింది. దాంతో పాటు ఆ టైంలో డీపీలు ఎవరైతే లోపలికి పంపించారో వాళ్లకు 100 డీపీలకు 95 పీవీసీ మెటల్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సిస్టమ్ చెప్పినట్టు స్టార్టింగ్ లోనే ఫార్మింగ్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకు ఈ రోజు 10,000 కాదు $1,00,000 దాకా కూడా టోకెన్ ఫార్మింగ్ జరిగింది. సో అక్కడ సిస్టమ్ ని అనుసరించిన వాళ్ళకు ఎలాంటి నష్టం అనేది అయితే జరగలేదు. ఇప్పుడు సార్ అయితే అడుగుతా ఉన్నారు. ఓకే, సో సార్ ఏంది అడుగుతారు, అప్పుడు పెట్టుకున్న వాళ్ళకు లాభం ఏంది, ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళకు లాభం ఏంది, ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళకు పీవీసీ మెటల్ ఎక్కువ వస్తున్నాయి కదా, అప్పుడు వీళ్ళు పెట్టుకున్న వాళ్ళు నష్టపోతున్నారు కదా సార్ అడుగుతా ఉన్నారు. కానీ సిస్టమ్ అనేది మనకు కరెక్ట్ ప్రాపర్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది. మనకు వితౌట్ బిఎన్బి చార్జెస్ బయటకు విత్డ్రా చేసుకున్నారు. నేనైతే చాలా విత్డ్రా చేసుకున్నాను సార్. హండ్రెడ్ పీవీసీ మెటల్ బయటకు విత్డ్రా చేసుకున్నా వితౌట్ బిఎన్బి చార్జెస్. దాన్ని $14 వచ్చినప్పుడు కూడా దాన్ని మార్చుకున్నా, బిఎస్డిటీగా మార్చుకున్నా, నేను కరెన్సీగా మార్చుకున్నా. అన్ని రకాలుగా సిస్టమ్ ను ఫాలో అవుతున్నా కాబట్టి నాకు ఎలాంటి అయితే నష్టం అయితే జరగలేదు. సో నేను చెప్పాలనుకున్నా చెప్పిన సార్. థ్యాంక్ యూ రామతేజ సార్. ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ శంకర్ సార్. ఓకేనా సార్? సుధీర్ సార్ నేను తప్పు మాట్లాడినా? కరెక్ట్ సార్, కరెక్ట్. ఇప్పుడు సిస్టమ్ ఫాలో అవ్వకుండా వస్తే నష్టం లేదని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకొకటి సార్, ఇప్పుడు మన దర్శన్ సార్ చెప్పినట్టు ఈ 200% ఫైనల్ కాదు, తర్వాత ఇంకా అది ఇస్తుంది అనేది ఒకవేళ కనుక ఇంకా అంచెలంచెలుగా డీపీలు రిలీజ్ చేసుకుంటూ పోతుంది అంటే మాత్రం అప్పుడు
టోపాజ్ ర్యాంక్, రూబీ ర్యాంక్ వాళ్ళు చేసిన వాళ్ళకు నష్టం లేదు అనిపిస్తున్నది. కానీ అయితే ఇదే సారు 200 వీడియోలో కరెక్ట్ మాట్లాడాడు. నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నా, నన్ను వాళ్ళు నమ్ముతలేరు. సార్ యొక్క అభిప్రాయం చెప్తా ఉన్నాడు సార్. సార్ అయితే ఆ. సార్ ఎవరైతే ఏ విధంగా నమ్మాలంటే ఆ విధంగా నమ్మచ్చు. ఎస్ సార్. అయితే సార్ దాంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లైక్ చిన్న డౌట్ కూడా ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ అది ఎలాంటిదన్నా కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా సార్. దా మ్యాటర్లో అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ చూసుకుంటే సార్ ఒక డౌట్ అనేది ఏంటంటే 200% మనం సెటిల్మెంట్ చేసుకున్నాం, మళ్ళీ ఇచ్చిద్దాం ఒక డౌట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిదంటే సార్, సిస్టమ్ ఏం చేస్తుంది, మనకి సెల్ఫ్ రిపోర్టెడ్ మార్కెట్ క్యాప్ లో మనం కేవలం 1 బిలియన్ 20 బిలియన్ ఈ మార్జిన్ లోనే ఉన్నాం. కానీ సార్ మనం చెక్ చేసుకుంటే క్లియర్ గా సిస్టమ్ ఏం చెయ్యొచ్చో ఒక పాయింట్ చెప్తా సార్. సిస్టమ్ ఏం చేయొచ్చు అంటే, ఫెరల్ వైన్ లో ఏదైతే యూజ్ చేయని డిపిలు ఏదన్నా ఉన్నా అవి అన్ని టోకెన్స్, అన్ని డిపిలు కూడా మనకి కంప్లీట్ గా ఇస్తే, ఆ ఇచ్చిన డిపిఎల్ తోటి మన మార్కెట్ క్యాప్ లో ఈ సెల్ఫ్ రిపోర్టెడ్ ఉంది చూసారా సార్, అందులో ఇంకా ఫండ్స్ ఇన్ఫ్లో అవుతాయి. అంటే ఆ ఆటో పూల్ అనేది నెక్స్ట్ వచ్చిందో రాదో చెప్పలేము, కానీ మిగిలిపోయిన డిపిలు అన్ని కూడా తలా కొంచెం షేర్ చేసి ఇచ్చేసింది అనుకోండి, అది ఎంతో కొంత సార్. అది $100 కానివ్వండి, 200 డిపిలు కానివ్వండి, ఎంత ఇచ్చినా మనకి బెనిఫిట్. కాబట్టి అలా ఆ కేసులో కూడా ఉండొచ్చు, ఆ కేసెస్ లో కూడా ఉండొచ్చు సార్. కాబట్టి డిపిలు వేస్ట్ చేయకుండా వాళ్ళు చేసే అన్ని కంపల్సరీ యూటిలైజ్ చేస్తే ఎస్ సార్, కంప్లీట్ గా మార్కెట్ క్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మీరు చూసుకుంటే షీబా ఇన్యూ దాని మార్కెట్ క్యాప్ వచ్చేసి 17 బిలియన్ ఉంది. మనం ఆల్రెడీ 20 బిలియన్ టచ్ చేసి రివర్స్ వచ్చాము. కాబట్టి మళ్ళీ అంత మార్కెట్ క్యాప్ రావాలంటే అంత ఫండ్స్ ఉండాలి. అంత ఫండ్స్ ఉండాలంటే మళ్ళీ అందరు పెట్టలేదు. అది పబ్లిక్ సేల్ అయినప్పుడు మన మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు సెకండరీ. కానీ ఇప్పుడు ఎవరైతే పెరల్ వైన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికి బెనిఫిట్ కోసం మా మిగిలిపోయిన డిపిలు అన్ని కూడా రిటర్న్ ఇచ్చేసి మనకి ముందు ప్రొసీడ్ చేసుకోవడానికి ఒక మంచి ఆప్షన్ ఇస్తుందని నా ఎక్స్పెక్టేషన్ సార్. అదైతే ఒక చిన్న పాయింట్ మైండ్ లో ఉంది. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ బెనిఫిట్ ఒక డౌట్ ఆఫ్ బెనిఫిట్ అంతే. ఓకే సార్, ఓకే రామ్దేవ్, థ్యాంక్ యూ ఎస్ సార్, థ్యాంక్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సూర్య సార్, థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ రామ్ తేజ్ సార్, చాలా వండర్ఫుల్ సార్. చాలా సబ్జెక్టు మీరు చాలా ఓపికతో సహనంతో మాకు ఇవ్వడానికి ముందుకొచ్చారు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే దానబోయిన శంకర్రావు సార్ గారికి. ఎందుకంటే ఇంత మంచి ఒక సబ్జెక్ట్ ని మాకు ప్రసాదించే ఒక పుత్రుణ్ణి మాకు ప్రసాదించినందుకు చాలా చాలా ధన్యవాదములు. సో చాలా నిజంగా ఎన్ని మాటలు చెప్పినా కానీ తక్కువే సార్. మన వీరాంజనేయ సార్ ఉంటే చక్కగా చెప్పేవారు. దానబోయిన శంకర్రావు సార్ గురించి కరెక్ట్ చెప్తారు. శంకర్ సార్ మనకు గిఫ్ట్ లాగా దొరికిండు. గాడ్ గిఫ్ట్ అంతే. రియల్ గా ఆ మాట చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నా సార్. ఎందుకంటే మీ వయసులో ఉన్న వాళ్ళు ఇప్పుడు దీనిలో 90% పీపుల్ మా వయసు వాళ్ళే, 40 నుంచి 60 మధ్యలో ఉన్న వాళ్ళమే. సో మీ వయసులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు సార్ ఈ మీటింగ్ లో. మీ వయసులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కానీ మా గురించి మేము పడుతున్న తపన గురించి ఒక ఆలోచన చేసుకొని మీరు మా గురించి సబ్జెక్ట్ ఇవ్వడానికి వచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సార్, అందరికి చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇంతమంది లేదే, ఇంతమంది సపోర్ట్ లేదే, ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత ప్రాజెక్ట్ గా దీన్ని రెడీ చేసామని కాదు సార్. నేను అందరు సపోర్ట్ ఉంది, అందరికి తెలియాలని నేను నిన్న కూడా చెప్పాను సార్. ఎందుకంటే దీనిలో చేసే యావరేజ్ పీపుల్ 40 నుండి 60 ఏజ్ మధ్యలో ఉన్నారు. వాళ్ళకి టెక్నాలజీ ఒక క్వశ్చన్ మార్క్ సార్. అది ఎప్పుడు కూడా అది మాలాంటి వాళ్ళకే సగం అర్థమైతే సగం అర్థం కాదు. అలాంటి వాళ్ళు మీకు చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. దాన్ని ఎట్లన్నా క్రాక్ చేయాలి, దాన్ని ఏదన్నా క్రాక్ చేసి తక్కువ ఎంత బెనిఫిట్ అయితే అంత ఇప్పియాలని నా ఎక్స్పెక్టేషన్స్. దాన్ని రీచ్ అవుతాను, ఇంకా బెనిఫిట్, ఇంకా కొంచెం బెటర్ గా అవుట్పుట్ ఇస్తా అని చెప్పి చెప్తున్నా సార్ అందరికి. చాలా థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రాంబాబు సార్ ఏమైనా మాట్లాడతారా? అదే సార్, ఇప్పుడు 40+ లో అందరం కూడా జీవితంలో ఆరాటంగా పోరాటాలు చేసి అలసిపోయి ఏదో దీని మీద హోప్స్ పెట్టుకున్నాము. వాస్తవంగా అయితే మన రామ్ తేజ సార్ ఎంజాయ్ చేయాల్సిన వయసులో ఇంత రెస్పాన్సిబిలిటీగా ఇంత
అంత సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకొని మనందరికి నేర్పిస్తున్నామంటే సూపర్ సార్, గ్రేట్ సార్. అది అదృష్టం సార్. అదే కాక ఇందాక సార్ చెప్పినట్టుగా ఎప్పుడప్పుడు సిస్టాన్ని కనెక్ట్ అయ్యి నుండి సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకుంటే దీంట్లో డబ్బు సంపాదించుకోవడం ఈజీ అని అర్థమైంది సార్ నాకు. నేను ఓకే కూడా ఓకే థ్యాంక్ యూ సార్. లాస్ట్ లో మనం ఏడిఎల్ ప్రసాద్ గారి యొక్క మాటలు విందాం. ఏడిఎల్ ప్రసాద్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా బాగా మంచి సబ్జెక్ట్ అయితే చెప్తున్నారు, బాగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనకి ఒక చిన్న డౌట్ సార్. రామ్ సార్, ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ లో రిలీజ్ అయినవి మనం ఆల్రెడీ టోకెన్ ఫార్మింగ్ చేసుకుని ఉన్నాము. నెక్స్ట్ ఏంటంటే అక్కడ అంటే సీడ్ ఫండింగ్ తక్కువ చేసుకున్న వాళ్ళకి అంటే నా ఒక సజెషన్ చేయొచ్చా లేదా మీరు కొంచెం గైడ్ చేస్తారని. అంటే ఫస్ట్ లో డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కొని చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి ఇప్పుడు అక్కడ రిలీజ్ అయిన 25 బయటకు తీసుకుని వచ్చి మళ్ళా సీడ్ ఫండింగ్ చేసుకోవడం బెటర్ అంటారా, టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడం బెటర్ అంటారా? అయితే మీరు సీడ్ ఫండింగ్ చేస్తే 100 USDతో చేయండి సార్. ఎందుకంటే 50% బెనిఫిట్ రావాలంటే అదే బెనిఫిట్ రావాలంటే ఇప్పుడు ఒక అకౌంట్ లోనైతే 100 పైన రిలీజ్ అయ్యి ఉన్నాయి. అవి 25 తీసుకుని వచ్చేసి మళ్ళా స్వాప్ చేసి సీడ్ ఫండింగ్ చేసుకోవడం బెటరా, లేకపోతే దాన్ని టోకెన్ ఫార్మింగ్ చేయడం బెటరా అని అడుగుతున్నాను సార్. సార్ ఇవాళ రోజు అయితే నా ఐడియా ప్రకారం చెప్తున్నా సార్, మనకి సీడ్ ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. నేను చెప్తున్నా సార్, సీడ్ ఫండింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సిస్టమ్ ఆల్రెడీ డిపి రిడిమ్షన్ లో 50% ఇచ్చేసింది. ప్లస్ ఇప్పుడు సీడ్ ఫండింగ్ లో ఫండ్స్ ఇన్ఫ్లో అవుతాయి కాబట్టి సీడ్ ఫండింగ్ లో టోకెన్స్ హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే డిపిస్ లో మిగిలిన 50% మనకి ఎక్కడ ఇస్తుంది, ఫార్మింగ్ లో ఇస్తుంది. కాబట్టి ఫార్మింగ్ నుంచి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం సీడ్ ఫండింగ్ మీద ఫోకస్ చేయాలి. సీడ్ ఫండింగ్ లో ఎన్ని టోకెన్స్ హోల్డ్ చేసుకోవాలో అన్ని ప్రిపేర్ గా ఉండాలి మనం. అంటే బయటికి తీసుకురావడానికి 25 తీసుకురావాలంటే 3 BNB 3.25 దాకా అవుతుంది సార్ బిఎన్బిలు. ఎందుకంటే సార్ బిఎన్బి అనేది ఎక్స్పోనెన్షియల్ గా చూసుకుంటే 20% 30% ఆల్మోస్ట్ పెరిగింది ఈ 1 month లో. కాబట్టి చార్జెస్ కూడా దాంతో పాటు క్యాలిక్యులేషన్స్ తో పెరిగినాయి. అది కొంచెం మనం గమనించుకోవాలి సార్. ఎందుకంటే సార్ అది చార్జెస్ అన్నాక ఇవాళ రోజు అది $3 అవ్వచ్చు, రేపు మన టోకెన్ ప్రైస్ బాగుంటే $30 కట్టాల్సిన రోజులు కూడా వస్తాయి. తప్పదు సార్ అది. ఎందుకంటే మనం దాన్ని అవుట్పుట్ తీసుకోవాలని అనుకుంటే ఎంతో కొంత ట్రాన్సాక్షన్ ఫీజ్, గ్యాస్ ఫీజ్ కట్టుకోవాల్సిందే. కాబట్టి చార్జెస్ అవుతాయి సార్, మనం బేర్ చేయాలి, తప్పదు. ఇంకా అంటే మళ్ళీ జేబులోంచి డబ్బులు తీయకుండాను నెక్స్ట్ ఇవే తీసుకుని వచ్చి 50% అలాగా మనకు ఉంది కాబట్టి 100 సీడ్ ఫండింగ్ సార్ అది చాలా బెనిఫిట్స్ అది. ఎందుకంటే ప్రతిసారి పెట్టలేము, కొన్నిసార్లు మనం పెట్టిన ఫండ్స్ ని యూజ్ చేసుకొని కూడా చేసుకోవడం ఒక మంచి పాయింటే. ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోండి సార్. అయితే ఇప్పుడే 100 ఉన్నాయి, 25 బయటికి తీసుకొచ్చుకుంటాను సార్. అయితే షూర్ సార్. సీడ్ ఫండింగ్ మీద ఫోకస్ చేయాలి సార్ ఇప్పుడైతే. ఎందుకంటే డిపిలు మళ్ళీ మన టోకెన్ ఫార్మింగ్ లోకి వచ్చేస్తాయి. కాబట్టి మనము ఆ వచ్చిన డిపిలు టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, దాని గురించి టెన్షన్ లేదు. మనం చేయాల్సిన సీడ్ ఫండింగ్ లో ఇంక్రీజ్ చేసుకోవాలి. 50% బెనిఫిట్ వచ్చేటట్టు చేసుకోవాలి సార్. మళ్ళీ మనం ఏదో 10 కాకుండా 50% బెనిఫిట్ అంటే మినిమం 100 USDTతో చేసుకుంటే అంటే 4 days పడుతుంది సార్. అంటే 25 తీసుకురావాలి, 25 అంటే 100 అంటే 4 times కదా. ఓకే సార్. ఓకే రామ్తేజ సార్. చెప్పండి రామ్తేజ సార్, ఇప్పుడు మీరు చెప్పిన లెక్కెంబడి ఇప్పుడు డిపిలు ఒక్కటి కూడా వేస్ట్ కావద్దని అందరి వ్యాలెట్లలోకి వెళ్ళి మనం మొత్తం అన్నిటి మీద సీడ్ ఫండింగ్ చేసినామంటే ఇప్పుడు అది కొంచెం బెనిఫిట్ అన్నట్టే కదా సార్ ఆ స్టెప్. అవును సార్. ఇప్పుడు వేస్ట్ డిపిలు ఒక్కటి కూడా వేస్ట్ కావద్దని మనం అందరి ఒక 20 వ్యాలెట్స్ ఓపెన్ చేసి అన్నిటికీ సీడ్ ఫండింగ్ చేసినట్టే కదా సార్ కంపల్సరీ మినిమం అప్పుడు. అవును సార్. సో ఇప్పుడు మీరు చెప్పిన సీడ్ ఫండింగ్ యొక్క బెనిఫిట్ చెప్తుంటే అవన్నీ మంచి, కాకపోతే అప్పుడు 5,000 పెడితే ఒక 10, 12, 14 ఏమో వచ్చినాయి సార్ అవి పీవీసీ. వాల్యూ ఏంటి సార్ అంటే సార్ ఏంటంటే వాల్యూ ఇవాళ తగ్గింది కాబట్టి మనకి డిఫరెన్స్ కనబడుతుంది. రేపు పెరిగినప్పుడు ఆల్మోస్ట్ దాన్ని మ్యాచ్ అవుతే దాన్ని ఆటోమేటిక్ గా మనకి రికవర్ అయిపోతుంది. దాని గురించి ఇది లేదు. మనకి ఫోకస్ చేయాల్సింది సీడ్ ఫండింగ్ మెయిన్ ఫోకస్ చేయాలి. అయితే ఇంకా బెనిఫిట్ ఉంది సార్. ముందు ఏంటంటే రిఫరల్ ఇన్కమ్ ఇచ్చారనుకోండి సీడ్ ఫండింగ్ లో, అప్పుడు ఆటోమేటిక్ గా టీమ్ ప్రమోట్ అవుతుంది, దాని బెనిఫిట్ మళ్ళీ ఉంటుంది. అందరూ
సీడ్ ఫండింగ్ మీద కూడా ఫోకస్ చేయాలని నా ఒక ఆలోచన సార్ అది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సూపర్ రామ్ తేజ్ సార్, చాలా చాలా వండర్ఫుల్. సో లాస్ట్ గా ఒక చిన్న క్వశ్చన్ సార్ నా తరపున. అడగండి సార్, అడగండి సార్. అక్కడ ఏం లేదు సార్, అందరూ అడుగుతున్నారు కానీ నేను కూడా సమాధానం చెప్తున్నా. కానీ అక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ లో స్టేక్ పీవీసీ అని ఉన్నది. స్టేక్ పీవీసీ యూ విల్ గెట్ 150% రివార్డ్ అని ఉన్నది. సో స్టేక్ పీవీసీ యూ విల్ గెట్ 150% రివార్డ్ అని ఉన్నది, కానీ దానిలో మినిమం మెన్షన్ చేయలే. ఎస్ సార్. 10 USDTకి సమానమైన పీవీసీ మెటల్ తో మనం సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? 10 USDTకి సమానమైన పీవీసీ మెటల్ తోటి మనం సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ మినిమం 10 USDT అని చెప్పారు, కానీ 150% ఎంతతో వస్తుందని అక్కడ మనకు మెన్షన్ చేయలే కొత్త అప్డేట్ లో. పాత అప్డేట్లలో ఇచ్చారు కానీ కొత్త అప్డేట్ లో ఇవ్వలేదు. అంటే 10 USDT తోటి పీవీసీ మెటల్ తోటి ఎవరైతే సీడ్ ఫండింగ్ చేసుకుంటారో వాళ్ళకు కూడా 150% వస్తుందా రాదా? అది చూడాలి సార్. నేను ఎందుకంటే అది 400 days గడుస్తూనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మనకు పర్సంటేజ్ ఇచ్చారు కాబట్టి 400 days గడుస్తూనే మనకు 100% తర్వాత కంటిన్యూ అయితే మనకు 10 USDT 10 పీవీసీ మెటల్ తోటి కూడా మనకు సీడ్ ఫండింగ్ చేసుకున్నాం కాబట్టి దానికి కూడా 150% వచ్చినట్టే. సో నా ఐడియాలో ఉన్నది, ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేయలేదు. నేనైతే చూడలేదు సార్ అది. ఇప్పుడు మీరు చెప్తుంటే విన్నాను. నేను కొంచెం ఈ సబ్జెక్ట్ ప్రిపరేషన్ లో పడి సైట్ కూడా ఓపెన్ చేయండి 2-3 days నుండి. ఇక్కడ మనకు మాలోత్ రమేష్ సార్ ఉన్నారు. మాలోత్ రమేష్ సార్ ఉంటే ఒక్క నిమిషం, ఒకటే సెకండ్ అంతే. మాలోత్ రమేష్ సార్, ఓకే సార్ అవైలబుల్ లేనట్టున్నారు. ఓకే, సమయం కూడా చాలా అయింది కాబట్టి థ్యాంక్ యూ రామ్ తేజ్ సార్, చాలా వండర్ఫుల్ సార్, గ్రేట్ వండర్ఫుల్ సెషన్. అయితే సార్ శంకర్ గారు, అయితే నిన్న 2 days బ్యాక్ అది చెప్పాను కదా సార్ నిన్న మీటింగ్ గురించి. నిన్న మిస్ అయ్యారు సార్, రేపు పొద్దున. ఓకే సార్, మాట్లాడారు. అది మీరు అనౌన్స్ చేస్తారా? ఓకే సార్, చెప్పండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామ్ తేజ్ సార్, థ్యాంక్ యూ దానబోయిన శంకరరావు సార్. దానబోయిన శంకరరావు సార్కి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి సిస్టమ్ లో మనం అందరం ఉన్నాం. మనకు సపోర్ట్ చేయడానికి చాలా మంది లీడర్స్ మనకు సపోర్టింగ్ గా ఉన్నారు. దేనికి భయపడకండి సార్, ముందుకు వెళ్దాం, ఆర్థిక స్వాతంత్రాన్ని సంపాదించుకుందాం. ఎక్కడ భయం అనేది ఉండద్దు, మనకు నిరాశ అనేది ఉండద్దు, నిస్పృహ అనేది ఉండద్దు. ముందుకు వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నం చేద్దాం సార్. సో ధైర్యంతో చేసేది చాలా సంపాదించవచ్చు సార్. భయంతో చాలా వెనుకబడిపోతాం, ధైర్యంతో చాలా ముందుకు వెళ్ళగలుగుతాం. సో కంపల్సరీ అందరూ ధైర్యంగా ఉండండి. ఇంతమంది చేస్తున్నాం సార్, ఇంతమంది రెడీగా ఉన్నాం. అందరూ మనం వెనక అంజా వేయాల్సిన అవసరమే లేదు. ముందుకు సింహం లాగా వెళ్దాం, ఫుల్ కాన్ఫిడెన్స్ తో వెళ్దాం. మనం ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటున్నాం ఆర్థిక స్వాతంత్రం ఖచ్చితంగా సాధించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సెషన్. ఈ రోజు చాలా చక్కగా అందరూ షేర్ చేసుకున్నారు. చాలా చక్కగా మనకు రామ్ తేజ్ సార్ చాలా విషయాలు మనకు నేర్పించారు. సో ఈ వీడియోని మనకు విజయ్ భాస్కర్ సారు అప్లోడ్ చేస్తారు రేపు మార్నింగ్. మళ్ళీ ఒకసారి అందరు చూడండి, నేర్చుకోండి, మీకు తెలిసిన విషయాలను నేర్పించండి. బ్రహ్మాండంగా మనం ముందుకు వెళ్ళడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి సార్. మన పేర్లు ఖచ్చితంగా ప్రపంచ రిచెస్ట్ పీపుల్లో మన పేర్లు ఖచ్చితంగా లిఖించబడతాయి. సో దానిలో నో డౌట్. సో థ్యాంక్ యూ సార్. జై పల్వాన్, జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.